Check sound check, one check sound check. కూర్చోండి మీరు కూడా ఒకసారి. సిఓలు ముందు ఉండవచ్చు, మీ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా, మళ్ళీ మీకు ప్రతి ఊర్లో వస్తాయి కదా. హలో, మూడో విడత సామాజిక తనిఖీకి మన అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీడీఓ సార్ గారికి, అలాగే మూడో విడత ప్రెసిడింగ్ ఆఫీసర్ గారికి వచ్చిన అడిషనల్ పీడీ సార్ గారికి, ఏవీఓ సార్ గారికి, మరియు మన అంబుడ్స్మెన్ సార్ గారికి, సోషల్ బృందానికి మరియు మన తోటి సిబ్బందికి నమస్కారం. మనకు మూడో విడతలో భాగంగా పెద్దగొడుగుల మండలంలో 1,78,46,450 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం పనులు వచ్చేసి 302 పనులు. దీంట్లో మెటీరియల్ వచ్చేసి 14,32,000 ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో పిఆర్ వర్క్స్ వచ్చేసి 26 వర్క్స్ ఉన్నాయి. దీంట్లోవి 15,94,00,000 ఖర్చు చేయడం జరిగింది. మనకు షెడ్యూల్ ప్రకారం జీపీ వైజ్ చదవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి మహేశ్వర్, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి. సో మూడో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ప్రెసిడింగ్ ఆఫీసర్గా చేసిన అడిషనల్ డిఆర్డిఓ సార్ గారికి, ఏఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఈజెస్ సిబ్బందికి, మండల ఈజెస్ సిబ్బందికి అందరికీను ఈ సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం పలుకుతున్నామండి. ఈ మూడో విడత సామాజిక తనిఖీ 1/4/2023 నుంచి 31/3/2024 వరకు జరిగిన పనులకు సంబంధించి మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం 23 గ్రామ పంచాయతీల తనిఖీ నిర్వహించడం జరిగింది. అన్న సౌండ్ కొంచెం తక్కువ. 2024 నుంచి నిన్నటి వరకు మనం తనిఖీ నిర్వహించి ఈరోజు ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మొదటగా ప్రమోద్ బీఆర్పి చదివి వినిపిస్తారు బేగంపూర్ జీపీకి సంబంధించి. సార్ బేగంపూర్ లాస్ట్ 2023 నుండి 31/3/2024 వరకు మొత్తం 25 పనులకు గాను 11,45,425 రూపాయలు, మెటీరియల్ పరంగా 1,20,640 రూపాయలు, మొత్తం 12,66,065 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 18 కార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం 279 సార్ జాబ్ కార్డులు, పనిచేసిన జాబ్ కార్డు 194 సార్. ఇక్కడ 7వ అంశం సార్, ఇది వర్క్ డీటెయిల్స్. మొత్తం 25 పనులకు సంబంధించి వర్క్ డీటెయిల్స్. 8వ అంశం సార్, ఇక్కడ 4 మంది కూలీలకు ఏబీబీఎస్ కారణంగా 16 రోజులకు సంబంధించి 1,959 రూపాయలు పేమెంట్ కాలేదు సార్. 9వ అంశం సార్, ఇక్కడ న్యూ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 10వ అంశం సార్, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. 11వ అంశం సార్, ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 44 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. 13వ అంశం, ఇక్కడ 7 రకాల రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 14వ అంశం సార్, 3 రకాల ఫొటోస్ అనేది మెయింటైన్ చేయడం లేదు. 16వది వర్క్ ఫైల్ నిర్వహించలేదు. 16 సార్, ఇక్కడ ఎవరు చేయాలి చెప్పండి, ఎంపీడీఓనా, ఏపీఓనా, ఎస్పీడీనా, ఎవరు చేయాలి? మీరు కొత్తగా వచ్చారా? ముస్లిం వేణు గారికి స్వాగతిస్తున్నాము. చేస్తాము, అది భవిష్యత్తు చేసిన దానికి మనం అంతా పోస్ట్ మార్టం తీసుకోవడం ఏం జరిగింది. నెక్స్ట్
సార్ 16వ అంశం ఇక్కడ ఎంబుక్లలో రైతు కూలీలు సంతకాలు తీసుకోవడం లేదు. 17వ అంశం సార్ ఇక్కడ మస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు. 18 ఈసీ చెక్ మేజర్ లేదు సార్. 19 ఎంబుక్లో టాస్క్ డీటెయిల్ రాయడం లేదు సార్. ఇక్కడనే కదా, ఇక్కడ ఈసీనే కదా, మండలి కాదు కదా. ఇంతకుముందు జుక్కలు వేసింది సార్, జుక్కలు అయినా తర్వాత పీరియడ్లో ఇక్కడ ఉన్నాడా? ఈ పీరియడ్లో లేడు సార్. అదే మరి ఆయన ఎవరు? నెక్స్ట్ 20వ అంశం సార్ ఇక్కడ ప్లాంటేషన్ సంబంధించి సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. సెక్యూరిటీ గారు మీరే కదా ఓ డైరీ పెట్టుకుని రాష్ట్రం ఏమేమి ఉన్నాయో, టికెట్స్ ఏమున్నాయో వినడానికి వచ్చినట్టు వస్తే ఇట్లా బాబు. నువ్వు ఏం తప్పులు చేసినావు, ఏం గ్యాప్స్ ఉన్నాయో చూసుకో సార్. నెక్స్ట్ 21 సార్ ఇక్కడ ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి 269 మొక్కలకు 185 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 84 మొక్కలు లేవు. ఈ మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇక్కడ ఎంత పర్సెంటేజ్? 50% ఉంటుంది సార్. ఇక్కడ 84 మొక్కలు చనిపోయినాయి సార్. మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేదు. పర్సెంటేజ్ ఎట్లా అయింది? 68 వస్తుంది సార్. 22 సార్ ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం లేదు సార్. రోజ్గార్ దివస్ ఐడియా ఉందా? రోజ్గార్ దివస్ అంటే ఏం చేయాలి? కొత్త జాబ్ కార్డు ఏమన్నా కావాలంటే ఎక్కడ పెడతావు వాటిని? ఏ వారం? తెలుసుగా మళ్ళీ కానీ విషయం అయితే తెలుసు కానీ నువ్వు చేయలేదు అంతే. ఒకసారి 10 సార్లు బస్ ఈ ఇష్యూ గత విడతలు కూడా రాయడం జరిగింది సార్, అయినా కూడా చేయలేదు. 23వ అంశం సార్ ఇక్కడ పన్నుల ప్రణాళిక అనేది గ్రామ సభ ద్వారా జరగడం లేదు సార్. దీనికి సంబంధించి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం లేదు. అది స్టూడెంట్స్ కోసం అయితే గ్రామ సభ టీడీఎస్ కోసం ప్రతి ఒక్క ప్లానింగ్ చేస్తాం కదా. ప్లానింగ్ చేసి ఫస్ట్ గ్రామ సభ, సెకండ్ గ్రామ సభ అప్రూవల్ చేసుకోవాలి. అది లేదా? కానీ అది కూడా ఇలా 2 months ఒకసారి అయిపోతుంది. దాంట్లో సపరేట్ పెట్టుకోవాలి. యాక్చువల్ అదే కరెక్ట్. టీడీఎస్ కోసం 24వ అంశం సార్ ఇక్కడ నర్సరీ విజిట్ రిజిస్టర్, సర్వేల్ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. గ్రామ సభలో విజిట్ రిజిస్టర్ చూపించారు. విజిట్ రిజిస్టర్ చూపించారు. మిగతా మెయింటెనెన్స్ రిజిస్టర్, డిస్ట్రిబ్యూషన్ ఇండెక్స్ రిజిస్టర్ లిస్ట్ ఉంటాయి కదా. రిజిస్టర్ అంటే వాళ్ళు ఉంటుంది కదా. విజిట్ చూపించారు. మిగతా ఇప్పుడు 4 రిజిస్టర్ కదమ్మా. రిజిస్టర్ కాక ఇంకా 3 రిజిస్టర్స్ ఉంటాయి కదా. చూడు ఏం కావాలని చెప్తారు, ఏమవుతాయి తెలుసుకొని చేసుకోండి. ఆ రిజిస్టర్స్ 3 అది మ్యాండేటరీ. రిజిస్టర్స్ వస్తారు పోతారు, నువ్వే సంతకాలు పెట్టచ్చు 10 సార్లు. అది కాదు కష్టాన్ని. ఇక్కడ నువ్వు కూడా రిజిస్టర్ నర్సరీ అది కాదు. మీరు ఎప్పుడేం పని చేస్తావు, ఏమవుతుంది? అంశం సార్ ఇక్కడ జరిగిన బీపీవీ పనులకు సంబంధించి మరి నర్సరీ పనులకు సంబంధించి ఎస్టిమేషన్లో లొకేషన్ వేయకుండానే గ్రామ పంచాయతీ పేరుతోనే లొకేషన్ వేయడం జరుగుతుంది సార్. లొకేషన్ అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కట్టేస్తారు. కాదు సార్, ఇప్పుడు నర్సరీ పని సంబంధం ఎక్కడ ఉన్నదనేది తెలియాలి కదా సార్. అలా కాకుండా బేగంపూర్ అని వేస్తున్నారు. మనం ఎక్కడని చూడలేము కదా. అది ఎక్కడ ఉందనేది లొకేషన్ అనేది వేయాలి. టెంపుల్ నియర్ అన్నట్టు పెట్టినాం సార్. కేవలం టెంపుల్ నియర్ అన్నట్టు పెట్టినాం సార్. బేగంపూర్ జీపీ అని ఉంది సార్. స్పెసిఫిక్గా చెప్పండి సార్. ఓకే బేగంపేట జీపీ రేటింగ్ కానీ ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఉంటే లొకేషన్లో ఉన్నది. మన వర్క్ ఇప్పుడు ఇక్కడ బీపీవీ సార్ ఇక్కడ కసలాబాద్ జీపీలో ఉంది. అది డైరెక్ట్ బేగంపూర్ అని వేశారు. అది కానీ వివేదే కదా, అది ఏ పక్కన ఉంది, ఎక్కడ లొకేషన్ ఉంది. స్పెసిఫై చేయండి. లేదని చెప్పేసి అప్ నుంచి చెప్తాను. నెక్స్ట్ 26వ అంశం సార్ ఇక్కడ జరిగిన ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి మరియు పేపర్ పనికి సంబంధించి ఎస్టిమేషన్లో సర్వే నెంబర్ వేయడం లేదు సార్. సర్వే నెంబర్ అనేది వేయడం లేదు. రాళ్ళకట్ట పని ల్యాండ్ లెవెల్ వెస్ట్ ల్యాండ్ డెవలప్ సర్వే లేకుండా ఎవరు ఛాలెంజ్ ఎవరు అట్లా ఎన్ని 15 వరకు అయింది సార్. 15 వరకు అయితే ఇప్పుడు ఏమైనా సార్ నామం వేసారా? ఎస్టిమేట్ సర్వే నెంబర్ వేయలేదు సార్. రైతు పేరు ఉంది కానీ సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు అనేది మన సిస్టంలో ఎస్సీ, ఎస్టీ, స్మాల్ ఫార్మర్, బిగ్ ఫార్మర్ ఆప్షన్లు ఉంటాయి సార్. దాంట్లో స్పెసిఫై చేయడానికి రాదా? రాదా? జాబ్ కార్డ్ సెలెక్షన్ ఉంటుంది సార్. ఫార్మర్ జాబ్ ఓకే జాబ్ కార్డ్ వేసారా? జాబ్ కార్డ్ అనేది చాలా ఎకరెక్కడో వేరే మండలం కూడా వచ్చు భూమి కదా. ఈ గ్రామంలో ఏ ప్రదేశం అది పెట్టేసారు?
లొకేషన్ వేసేటప్పుడు పేరు రాస్తున్నాం కదా సార్, ఫలానా గోవిందా పక్కకు సర్వే నెంబర్ వేస్తే అయిపోతుంది. ఇప్పుడు అన్నీ డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోము కదా, కొన్ని మాన్యువల్ కూడా ఎంట్రీ చేస్తామా లేదా ఫీల్డ్స్, ఆ మాన్యువల్ ఎంట్రీ అంటే ఎక్కడ సర్వే నెంబర్ సో మనిషి కిందనో లెక్కన ఏమా అని అడుగుతాను వస్తాయా సార్, నువ్వే చెప్పు. ఇప్పుడున్న ఎస్టిమేషన్లో సర్వే నెంబర్ అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా సార్. ఇప్పుడు అడిగింది ఇప్పుడు నిన్న యోగా ఇప్పుడు అడిగింది 1 మంత్ బ్యాక్ నుంచి 1 మంత్ జాబ్ కార్డ్ నెంబర్ వేస్తున్నారు, ఆ జాబ్ కార్డ్ నెంబర్ పక్కకే సర్వే నెంబర్ వేస్తే అయిపోతుంది. వేయండి. ఎందుకంటే ఆయన అన్నట్టుగా మీరు ఒట్టిగా ఊరు పేరు వేస్తే సర్వే నెంబర్ వేయకుంటే ఏ సర్వే నెంబర్ వేసినా మనకి ఏం గుర్తుంటుంది, స్పెసిఫిక్ లొకేషన్ రాదు, అది మన డివిజన్తో వస్తుంది. నెక్స్ట్ 27 అంశం సార్, ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి మొత్తం 25 పనులకు సంబంధించి ఇన్పుట్ డేటా, మాన్యువల్ ఇన్పుట్ డేటా అనేది రాయడం లేదు, అది వర్క్ ఫైల్లో కూడా జత చేయడం లేదు సార్, ఎస్టిమేషన్ జనరేట్ చేయడం జరుగుతుంది. 20 సార్, ఇది ఇన్ఫర్మేషన్ సార్, ఇది ఇన్ఫర్మేషన్ సార్. డీటెయిల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి కనుక సార్ అది అంటే ఇక్కడ వెస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని ఎస్టిమేషన్ ఇస్తున్నారు, కానీ వెస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్లో పెప్పల్ బండింగ్ వర్క్, ల్యాండ్ లెవెలింగ్ వర్క్లు కూడా చేయడం జరుగుతుంది. టాస్క్ కోడ్ 831.8 ప్రకారం చేయొచ్చు సార్, ఇది అందుకే ఇన్ఫర్మేషన్లో పెట్టినాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ సాగులో ఉన్న భూములు కూడా పనులు చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ సాగులో ఉన్న భూములు పనులు చేయడం జరుగుతుంది సార్, బీడు భూములు కాకుండా. షాప్కి వచ్చిందేమో అప్పుడు చేసినాక రైతులు అడిగినాం సార్, అది ఏమని మాకు ఆల్రెడీ సాగులు ఉండే పోయిన సంవత్సరం పంట వేసినామన్నారు, మరి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ పంట ఉంది. అంటే ఏం చేశారు దాంట్లో మనకి ఏం చేయలేక వర్క్ వెస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని ఈ బిఫోర్ ఫోటో ఉంటే మనకు ఐడెంటిఫై వస్తుంది. నేను అదే అడుగుతున్నాను కదా. బిఫోర్ ఫోటోస్ ఇవి కూడా వీళ్ళు సబ్మిట్ చేయలేదు, ప్లస్ అక్కడ జరిగిందన్నట్టు ఆనవాళ్ళు కూడా కనబడతలేవు. మనం ప్రస్తుతం పోతే మొత్తం సమస్య అదే అండి. పత్తి చేను లేకపోతే పంట ఉంటున్నది, ఏం జరుగుతుందో. ఇప్పుడు ఏం సమస్య అంటే ల్యాండ్ డెవలప్మెంట్ అనేది ల్యాండ్ ఎవరు ఒట్టి ఉంచారు, 3 నెలలకు ఒకసారి దున్నుతూ ఉంటారు, కొత్త పంట వేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అక్కడ చేసినట్టు ప్రూఫ్ ఏంటి అంటే ఓన్లీ టైం లైన్ పెట్టుకొని న్యూ టైం తోటి ఫోటో చేయడమే, డ్యూరింగ్ బిఫోర్ ఆఫ్టర్, అవి మీరు చూపించారా ఏం వర్క్ ఏదనుకోండి. ఎందుకంటే ప్రతిసారి అవుతుంది కాబట్టి ప్రతిసారి కొత్త ఫోటో రావాలి. లేదు సార్, ఇంకోటి మనకు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా బీడు ఉన్న భూములను డెవలప్మెంట్ చేయాలి. మరి ఈ సాగులున్న భూములకు మళ్ళీ మళ్ళీ డెవలప్మెంట్ చేయడం ఏమవసరం సార్? ల్యాండ్ లెవెలింగ్ అని సపరేట్గా ఎస్టిమేట్ చేసుకొని దానికి ప్రకారంగా పేమెంట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, దాంట్లో కొంత పార్షల్ ఈల్డ్ ఎక్కువ ఇవ్వాలి, అట్లా కూడా ఈ ల్యాండ్ డెవలప్మెంట్ ఎక్కువ ఇవ్వాలి, మంచి ఇప్పుడు వచ్చి మంచి ఈల్డ్ నేను కాదంటే నేను పని చెయ్యండి, కాకపోతే ల్యాండ్ లెవెలింగ్ అని ఎస్టిమేట్ వేసుకోండి కదా. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు బయటనేమో నామిక్లేచర్ వేరే ఉంటుంది, పని జరిగేదంతా వేరు. ఫొటోస్ ఉంటాయంటే ఫొటోస్ ఉండయి, పొయ్యి ఇప్పుడు మేమేదో చూసి రావడం తప్ప ఏం లేదు సార్, దొరకదు, ఏం దొరకదు. నిజంగా చేసినా చేయనట్టే ఉంటుంది, చేయకున్నా చేసినట్టే ఉంటుంది. 2 పిల్లలు ఇంకోటి సార్, వీళ్ళు ఏం చేసిండు ఈ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ లో పెబ్బల్ బండింగ్ ప్లస్ ఎర్త్ వర్క్ వేసిండు, రెండు టాస్కులు వేసిండు. 2 టాస్కులు వేసినప్పుడు అది వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? 30 సార్ 30 అంశం సార్, ఇక్కడ 5 పనులకు సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్టు 6,500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేదు, కానీ పనికి సంబంధించి ఫొటోస్ చూపించారు. పని ఫొటోస్ ఉంది, కానీ వర్క్ సైట్లో నేమ్ బోర్డ్స్ లేవు. మాస్టర్ల పైన దీనికి సంబంధించి 1,39,258 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు మాస్టర్ పైన పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. మీరేనా ఏం ప్రాబ్లం? 2 రీఫిల్ ఉండడం వల్ల మీ పిల్లర్ సెట్ ఉన్నాడా? ఆయన ఫైన్ నేను చెప్పే నేను రోజు ఏంటి అని చదువుకోండి మనలేదు, వర్కాలు మనలేదు, సూపర్ చూసినాయి. ఈ టోకెన్ ఆఫ్ కరెక్ట్నెస్ సంతకం పెట్టాలంటే ఏంటంటే ఆయన లిస్టులో ఎనిమిది సర్టన్స్ ఉంది కదా, నీవు చేయకపోతే నీ డ్యూటీ నువ్వు డివైడ్ చేసినట్టు. ఇది మ్యాండేటరీ ఎన్ఆర్జీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, జీపీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, సెక్రటరీ ఎగ్జిక్యూటివ్. అర్థమైందా? నువ్వు చేయకపోతే మేము చేసినా వేస్ట్. పంచాయతీ రిజిస్ట్రేషన్ వేయాలి, సంతకం పెట్టాలి, ఏం చేసినా వేయాలి. మేమంతా మీకు సపోర్టింగ్ స్టాఫ్ మాకు. నువ్వేమన్నా నువ్వు సంతకం పెట్టుకోవడం కాలేదంటే పెడితే నాకు ఏమైనా ఇబ్బందులు వస్తాయి రికార్డు పరంగా అనుకున్నాను. వచ్చేటి పెట్టకుంటే ఇంకోటి ఎక్కువైతే అంతే. అది వచ్చేటి ఇతర రికార్డులు వస్తాయి, నువ్వు ఇంతకున్నా పెట్టినా డిలీట్ అయితే మస్తు తప్పున్నా వస్తుంది. ఓవర్ వర్క్ జరిగినట్టు ఎక్స్ట్రా సార్ వర్క్ జరిగినట్టు వర్క్ జరిగింది. ఈయన సంతకం పెట్టలే కావాలని
నేను ఎందుకంటే నాకేం బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్ కూడా చూసుకుంటాను. అంటే వరద జరగకుండా సంతకం పెట్టలేదు అట్లా ఉంటే చెప్పాలి, వరకు జరగలేదు. చెప్పండి ఈసారి అంటే చెప్పుకుంటా మరి. కూలీలకు కూడా అడుగుతారా? ఈ ఊళ్ళో ఉన్నావా లేవా? ఎక్కడ సార్ పోయినా వరకు మరి కూలీలు కూడా అది చెప్పండి వాళ్ళకి. సార్ ఇంకోటి సార్ చెప్పండి. అయితే ఇక్కడ ఈ సెక్రటరీస్ ఇక్కడ ఏమైందంటే సార్ ఎక్కడ కూడా సిగ్నేచర్స్ చేయలే మాస్టర్లలో. ఎందుకోసము అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, మేట్ ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు, ఏజెస్ సంబంధించి వాళ్ళే రెస్పాన్సిబుల్, మేము రెస్పాన్సిబుల్ కాదు అని డీటీఎఫ్లో కూడా సిగ్నేచర్ చేయలేదు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు జీపీకి సంబంధించి పూర్తి స్థాయి ఏజెన్సీ జీపే కదా సార్, మనకు ఉపాధ్యాయంలో ప్రముఖ ఏజెన్సీ జీపీ ద్వారానే పనులు జరగాలి. నాకు సంబంధం లేదంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను చెప్పి పంచాయత్ సెక్రటరీ మెయిన్ కదా. మీ ఇష్టం. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ యాక్షన్ నీకు సంతకం చేయకుండా వచ్చి ఇప్పుడు గ్రామ సభ రాకుండా మేము అడగాలి. మేము ఎవరు మ్యాండేట్ వేరే ఇప్పుడు రమ్మని గ్రామ పంచాయతీ కాబట్టి నువ్వు బాధ్యులవు, నువ్వు సూపర్వైజర్ ఆఫీసర్వు, నీ దగ్గర చెప్పి నీ పంచాయతీ డెవలప్ అవుతుంది. మా పంచాయతీ డెవలప్ కావట్లేదు, కాబట్టి ఎక్కడో కావట్లేదు. నీ పంచాయతీ డబ్బులు ఖర్చు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు ఒక్కొక్క పంచాయతీ. దాని బాధ్యత ఎవరు వహిస్తారు? వేలకు సంబంధించి అద్దంటారు, మళ్ళీ మెటీరియల్ అయితే జీపీలు వేసుకుంటారు, మరి అది ఎట్లా రెస్పాన్సిబుల్? అది మేము పెట్టమంటారు, ఏ పెడతాం. మొత్తం 313 మస్టర్లు ఉపయోగించడం జరిగింది. ఇటు మస్టర్లో పనిచేసిన వారి హాజరు వేస్తున్నారు కానీ క్రమ సంఖ్యలు 1 2 3 అనేది వేయడం లేదు సార్. ఇది ఒక ఇంటూ మార్క్ చేసినాం సార్. 1 2 3 కూడా వేయాలి, పైనుంచి కింద నుంచి పైకి హాజరులు అనేది. కాదండి, గురించి మీకు అటెండెన్స్ వేసుకుంటూ పోయి తప్పుగా తెలుసుకోండి. కౌంట్ చేసి కూడా వేరు, అది కరెక్ట్నెస్ కోసం. ఆయన సంతకం పెట్టేప్పుడు ఎంతమంది చూసుకోవడానికి లాస్ట్కి 1 2 నెలలు రివర్స్లో వేసుకుంటారు. సో దట్ మధ్యన కరెక్షన్ అయినా కానీ ఆ నెంబర్ తగ్గుతుంది, కరెక్షన్ చేసేయాల్సి వస్తుంది. ఎక్కడ చేయలేదు అది లేదు సార్, 1 2 3 అనేది రాయలేదు, ఇంటూ గుర్తులు మాత్రమే రాయడం జరుగుతుంది. మేము అట్టే లేదు అది. లేదు సార్, మరి కంటిన్యూగా 3 సంవత్సరాల నుంచి గత సంవత్సరం కూడా జరిగింది చెప్పలేదు సార్ ఇది. మీరు కూడా చూసి ఆల్రెడీ మీరు వచ్చినప్పుడు నేను కొత్త అర్థమైందా? నువ్వు చెప్పలేదు మాట్లాడు, చెప్పకుండా నీ తప్ప, అది తెలుసుకోకపోతే నీ తప్పు. సార్ ఇది గత సంవత్సరం జరిగింది, పోయినసారి మీ దృష్టి కూడా వచ్చింది, మీరు కూడా చూశారు. చెందిన ఇక్కడ ప్రవీణ్ జాబ్ కార్డ్ నెంబర్ 207 సార్. ఇతను ఒక వారం మాస్టర్లో పేరు రాయడం, ఇంకో వారం మాస్టర్లో వేలు ముద్రలు పెట్టడం జరుగుతుంది సార్. అంటే సంతకాలు తేడా అన్నట్టు గుర్తించడం జరిగింది. ఒకటే అతనే సార్, ఒక వారం ఏమో పేరు రాస్తున్నారు, ఇంకో వారం వేలు ముద్ర పెడుతున్నారు. 17 మంది కూలీలకు సంబంధించి 49 రోజులకు సంబంధించి మాస్టర్లో సంతకాలు లేకుండానే 7,491 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ సభలో ఇక్కడ నుండి పొరపాటు జరగకుండా చూస్తామని తెలిపారు సార్. సంతకాలు లేవు సార్ మాస్టర్లు. ఇక్కడ నుండి మాట్లాడకు. లాస్ట్ రోజు సంతకాలు తీసుకుంటాం సార్. అయితే లాస్ట్ రోజు వాళ్ళు పనికి రాకపోవడం వల్ల సంతకాలు పెట్టలేదు. మస్తులు ఎంతమంది ఉన్నారో మొత్తం అటెండెన్స్ ఎంతమంది, ఎంతమందిలో 17 మంది ఎందుకు పెట్టలేదు? మొత్తం సార్ మొత్తం 60 మంది ఉంటారు సార్. మాస్టర్ 17 మంది పెట్టి చూసుకోరా, సంతకం లేదని అడగరా? ఏపీఓకో, ఈసీకో, టీఏకో, లేదా ఆయనకో. అంటే మీ పని ఓన్లీ ఏదో పెట్టడమేనా? ఎన్ఎంఎస్ ఉంది, ఓకే, ఎన్ఎంఎస్ మార్చలేవు అన్నప్పుడు నేను సంతకం తీసుకోలేదు. రమ్మని ఎన్ని రోజులకు ఇస్తారు పేమెంట్? మాస్టర్ వచ్చాక 20 పేమెంట్ ఇస్తారు. మాస్టర్ ఆయన నుంచి మీకు వచ్చాక పేమెంట్ ఎన్ని రోజులు అవుతుంది? 2 డేస్ జరుగుతుంది కదా, మాస్టర్ చూసుకొని ఇస్తావు కదా, మరి పిలిచి తీసుకోవద్దా సంతకం? లేట్ అయినా పర్లేదు, డోంట్ డివేట్ సిస్టమ్. ఇదే నీవు ఎంత మాత్రాన నీకు అవార్డు ఇస్తలేదు ఎవరు, దీంతో పనిష్మెంట్ వస్తుంది. మీ ఫీల్డ్ అసిస్టెంట్ వేస్ట్ మాకు. ఎంతమంది అండి మీ దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్? మొత్తం 6. ఈ ఒక్క ఊరికేనా? ఒకటే ఊరికా? సెక్రటరీ లేకపోయా పోనీ నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేసినట్టు 7 రోజులు ఆడబెట్టి సంతకం లేకుండా మాకు ఇచ్చి అంటే నీ డ్యూటీ ఏదో నాకు అర్థం కాదు. మరి పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంటే మనం ఆడ ప్యాక్ చేసి వచ్చి డెలివరీ చేయడానికి మరి ఏం చూసుకున్నాం? అసలు సంతకం లేని సంగతి తెలియదు నీకు ఇష్టప్పుడు. అరే అనుకునేట్లే భయ్, కళ్ళు ఉన్నాయి కదా 2 అద్దాలు కూడా లేవు, నాకంటే అద్దాలు వచ్చినాయి కానీ. మరి నువ్వు ఎంసీసీ హ్యాండ్ ఓవర్ చేస్తావు, చేసి ఒకసారి చూసుకోవాలి సంతకం ఎవరికి అని. అంత గొప్పనికి ఇదేముండే నీకు? చూస్తా ఇంకన్నీ అక్యుములేట్ చేసి ఒకసారి రాస్తా లాస్ట్ ఎంత వస్తుందో చూస్తా. నెక్స్ట్ 30
35 అంశం సార్, ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఇక్కడ ముగ్గురు కూలీలు సార్ 18 రోజులు పని చేయడం జరిగింది. కానీ మాస్టర్ 21 రోజులకు పేమెంట్ అనేది జరిగింది. 3 రోజులకు పని చేయకుండా 699 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 6 డేస్ ఉంటే 7 డేస్కి పేమెంట్ అయింది సార్. చిన్న గ్రామం కంప్యూటర్ ఆపరేటర్ చేసాం. కంప్యూటర్ ఆపరేటర్ చేసి ఎనిమిది సర్టిఫికేట్ కంప్యూటర్ ఎనిమిది సర్టిఫికేట్ చేసి ఇంకొక పని సరే ఏం నాకు కూడా తెలుసు ఆ సంగతి. ఆమె ఏం చేయలేదు, నువ్వేం చేసినావు? అటెండెన్స్ 6 రోజులకి వేసినావు, ఎన్ఎంఎస్ షేర్లో కొట్టినావు. సమకైందా? ఏమైంది? వాడు మాస్టర్ 6 రోజులు కట్ చేసినప్పుడు 7 రోజులు అటెండెన్స్ ఎన్ఎంఎస్లో పోయింది. నువ్వు ఫీల్డ్కి ఎట్లా పోయినావు? వన్ ఫోటో ఎట్లా దొరికింది? ఎట్లా పోయినావు? సరే సార్, ఆ వాటర్ పట్టాలి కదా, రోజు పట్టిపించిన జర్మినేషన్ ఏమైంది? గాయం ఎందుకు ఆరోగ్యం వచ్చినట్టు మాస్టర్ 6 రోజులే వేస్తాం కదా సార్. ఎవడు దానికి ఏమన్నా పిచ్చి మాట్లాడతాడంతా. ఎన్ఎంఎస్ 7 రోజులు కొడితే 6 రోజులు కట్ చేస్తా అంటాడు. అమ్మా నాకు అర్థమైందమ్మా, నాకు ఇంక బుర్ర పాడు కాలేదు, ఇంత మెంటల్ రాలేదు. నేను చెప్పేది అదే, 7 రోజులు మా ఎన్ఎంఎస్ వేసిండు, ఫోటో తీసిండు, అవునా? ఫీల్డ్ మీద ఫోటో తీసిండు. దీంట్లో 7 రోజులకి ఏం రోగం అయింది అంటున్నాడు మాస్టర్లు. వాళ్ళు అదే కదా ఫైండ్ అవుట్, మీరు అదే కదా చెప్పింది. దీంట్లో 6 రోజులు ఉంది కదా, అదే కదా 6 రోజులు ఉంది. 6 డేస్ 7 డేస్కి అయింది. 7 డేస్కి అయ్యింది మీన్స్ 7 డేస్ అని అటెండెన్స్ తీసుకుంది మాస్టర్ ఎన్ఎంఎస్లో. మాస్టర్లో ఆ కాలం లేదు సార్. ఇంకోటి రాంగ్, అది ఒక రాంగు. 7 డేస్కి రాంగు, ఎన్ఎంఎస్ రాంగు. మాస్టరే కరెక్ట్, కానీ మాస్టర్ నువ్వు డివైడ్ చేసుకున్నావు. ఎన్ఎంఎస్ ఆమె పేమెంట్ చేసి ఎందులోకి ఎక్స్ట్రా వచ్చింది బాబు? 3 రోజులకు సార్. ముగ్గురికి ఒక్కొక్క రోజు ఎక్సెస్ అయింది. ముగ్గురున్నారా వాచర్లు? ముగ్గురున్నారా వాచర్లు? అవును సార్, ఒకటి బీపీటీవీకి వాటరింగ్ చేయించినాం సార్, ఒకటేమో నర్సరీ సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం 25 పనులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 12,66,65 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ ఇటు పనులకు సంబంధించి గ్రామ సభ తీర్మానాలు అనేది ఇవ్వలేదు సార్. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదని గుర్తించడం జరిగింది. అంటే నాకు అర్థం కాదు, ఇంతకుముందు ఇచ్చేవాటికి అన్ని తీర్మానం ఇచ్చింది ఒకరికి ఇవ్వలేదా? మొత్తం పనులు ఏ పనులు కూడా తీర్మానం ఇవ్వలేదు. దీనికి ఎందుకు స్పెసిఫిక్ రాష్ట్రం ఎఫ్డీ సార్, ఇది ప్యారాచ్ వేరే అవుతుంది. ఈ ఇష్యూ ముందర వచ్చిందా? రాదు, ఈ తీర్మానం వేరే సంగతి ఇందులో వస్తుంది సార్, ఫైనాన్షియల్ డివిజన్ వస్తుంది. ఎఫ్డీ ప్యారాలు వస్తుంది సార్. ఈ ఒక్క వర్క్ రాష్ట్రం 25 పనులు అని, దీనికి 25 పనులు అయితే ఆ ఊరు మొత్తం అయిపోయింది. అనుకున్నాయి నువ్వేంటి తీర్మానం ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గరే ఉంటావు, గుర్తుపెట్టు. నీ రికార్డ్ ఎవరికి చెందియాల్సిన అవసరం లేదు. అదే రాయమంటున్నా. కొన్ని ఒక ఆఫీస్తే ఇచ్చి ఆఫీస్తే సార్ అవి లేవు సార్, ఏమి కూడా లేదు. అది ఇప్పుడు మనం అది కరెక్ట్గా ఎట్లా ఇప్పుడు గ్రామసభ ప్లానింగ్ గ్రామసభ అది ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ప్లానింగ్ గ్రామసభ రిజిస్టర్స్ వాళ్ళ దగ్గర లేవు సార్. లేవు సార్, లేదు. మొత్తం మండల్లో ఎక్కడ కూడా లేదు. మండల్ రిజిస్టర్స్ నేను యాక్షన్ ప్లాన్ కూడా ఏపీ గారికి అడిగిన, యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వలేదు. ఈ యాక్షన్ ప్లాన్ ఈ తీర్మానాలు లేకుండా ఈ వర్క్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయినాయి సార్? ఓకే సార్, కానీ జీపీలో ఉండాలి కదా సార్, జీపీ కాపీ అయితే ఉండాలి కదా. జీపీ రిజర్వేషన్స్, గ్రామ సభకి అటెండ్ అయిన వారి సంతకాలు సెక్రటరీ గారికి అడిగాను కదా సార్. సెక్రటరీ గారు చెప్పండి, మీరు చెప్పండి, ఆ రిజిస్టర్స్ ఉన్నాయా మీ దగ్గర? రిజిస్టర్లో రాసిండ్రా? సెకండ్ రిజిస్టర్లో నేనే రాయలేదు అంటున్నారు సార్, కానీ సార్ 2 months ఒకసారి అవుతుంది కదా సార్. దాంట్లో మేము జీపీ గ్రామ సభను 2 months ఒకసారి మరి అదే చెప్పు సార్కు. జీపీ గ్రామ సభల తీర్మానం చేసి అవే తీర్మానాలు ఇచ్చినాము. ఈ ఈజేస్కు సంబంధించి ప్లానింగ్ ప్రకారం సపరేట్ గ్రామ సభ ఏం జరపలేదని చెప్పండి. మరి అదే చెప్పు సార్కు. మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా? వాళ్ళకి పెట్టుకుంటే ఎట్లా? చేసుకొచ్చినట్టు ఉంటుంది అది. టీఏ గారికి ఇచ్చిన ఉన్నాయి కదా అని అర్థం పెట్టు. ఇరువెట్టు బాబా తీసుకు
క్వాంటిటీకి పేమెంట్ చేసి 27,904 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. వ్యత్యాసం సార్ అధికారాల పనికి సంబంధించి కట్ట ఫామ్ ఇస్తారో కట్ట ఇచ్చినప్పుడు ఖాళీలు ఏర్పడతాయి. ఖాళీలు ఏర్పడిన ఖాళీలకు వైట్స్ డిడక్షన్ చేసి టోటల్ 100% అనుకుంటే 66%కి పేమెంట్ చేయాలి. 33% అనేది వైట్స్ డిడక్షన్ చేసి పేమెంట్ చేయాలి. సో వీళ్ళు ఏం చేసిందంటే అది డిడక్షన్ ఎక్కడ చేయలేదు, ఓన్లీ 100%కు పేమెంట్ చేసి. సో అది మనం ఇప్పుడు మనకు లెంత్ టాలీ అయినా మళ్ళీ ఇది ఏం చేసింది సార్, ఈ కట్ట కూడా పాత కట్టలు ఉంటాయి, పాత ఏవైతే స్టోన్ బండ్స్ ఏవైతే ఉంటాయో పాత కట్టలలో వేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా కట్ట ఫామ్ చేసింది అనుకోండి, ఇక్కడ ఒక గంపేసిండ్రు, అక్కడ ఒక గంపేసిండ్రు, అక్కడ ఒక గంపేసిండ్రు, లెంత్ మొత్తం పట్టుకున్నారు. అంటే కంటిన్యూటీ లేదు, ఇక్కడ ఒక గంప, అక్కడ ఒక గంప, అక్కడ ఒక గంప వేసి సో లెంత్ మొత్తం తీసుకున్నారు. ఈవెన్ గ్యాప్స్ కూడా కలిపేసి మొత్తం కలిపేసిండ్రు, మొత్తం పొడవు వెడల్పును హైట్, ఎక్కడ కూడా వైట్స్ డిడక్షన్ ఎక్కడ రాయలేదు. మీరు చెప్పే డైరెక్షన్ ఒక కుప్పలో ఉన్న రాళ్ళ మధ్యన డైరెక్షన్ లేక కుప్పకు మధ్య డిస్ట్రక్షన్ కూడా కుప్పలో ఉన్న రాళ్ళు ఇది కూడా మస్తు డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ కుప్ప కూడా సార్. కానీ వాళ్ళు అంతా చేసినాం అంటున్నారు కాబట్టి మెజర్మెంట్ తీసుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు చేసినాం అంటున్నారు కాబట్టి మొత్తం ఫార్మేషన్ అంతా యాక్చువల్గా పాత కట్ట మీద వేస్తే సార్ వీళ్ళు ఫ్రీ మెజర్మెంట్ తీసుకొని అది కొత్తది ఫార్మేషన్ చేయాలి, అది కూడా చేయలేదు. వాస్తవం సార్, పాత సార్ కట్టలు, పాత కట్టల పైన టోటల్. మీది ఎవరు? బేగంపూర్ సార్ మాది. అదే కూడా అవును సార్. ఎన్ని చూసారు మీరు? పాత ఎన్ని చూసి చెప్పగలుగుతున్నారు? నేను మా చేను అక్కడనే సార్, మాది కూడా. ఈ చైన్ అక్కడ మీది కూడా అటేసి? అవును, మీది కూడా. అవును, మా దాంట్లో కూడా వర్క్ నడుస్తుంది సార్. అవును సరే మీకు ఎందుకంటే సార్ బెనిఫిట్ అయింది మీకు కూడా. బెనిఫిట్ అయిందండి సార్, అక్కడ సరిగ్గా చేయలేదు. మనీ కావద్దు అని నేను మాట్లాడేది. లేబరే కదా తీసుకుంటారు, వాళ్ళైతే తినలే కదా, లేబరే తీసుకున్నారు. మీ ఊరు లేబరే ఏదైనా సరే పని జరిగిన దానికి ఇదవుతుంది. గవర్నమెంట్ క్లాస్ కాదు, డివియేషన్ కరెక్టే సార్, డివియేషన్ గవర్నమెంట్ క్లాస్ కాదు కదా మేడం. మనకేమో గవర్నమెంట్ ఎవరు ఓకే గవర్నమెంట్ క్లాస్ కాదు, ఈ వరకు మాత్రం సార్ ఇక్కడ జరిగిన అట్లా అనుకుంటే ఇంటి దగ్గర ఉండి వాద్యం వేసుకుంటే అయిపోతుంది సార్. లేబర్ అవసరం లేదు కదా మేడం. మనకి పని చేయాల్సిన అవసరం లేదు మేడం. అట్లా అంటే లేదు, ఇప్పుడు లేబర్ బెనిఫిట్ అయినా వర్క్ బెనిఫిట్ ఇంటికడ కూర్చొని వేసుకున్న బెనిఫిట్ అవుతుంది కదా. అవే రౌతులు కదా ఉండేది, కట్ అయితే వేరేది కాదు కదా. ఇది రాళ్ళ సైజ్ ఎంత ఉంది బాబు? చెప్తున్న రాళ్ళు సార్, రాళ్ళ సైజ్ ఎంత ఉంది? ఇద్దరు ముగ్గురు కలిపి చేసిన రాళ్ళు కూడా ఉన్నాయంట. ఉన్నాయి 40 పెద్ద ఉన్నాయి. స్టోన్ బండ్ అవుతాయి మేడం, మాకు వెపన్స్ కావు, అవి స్టోన్ బండ్ అవుతాయి. పెద్ద ఉన్నాయి స్టోన్ బండ్ సపరేట్ వర్క్ ఉంటుంది. మీరు ఏం కొలతలు ఉపయోగించారు మీరు దీనికి మెజర్మెంట్? క్వాంటిటీ మెజర్మెంట్ ఎట్లా చేస్తారు? ఇక్కడ ఫార్ములా అవుతుంది కదా, పొడవు ఇంటూ 2/3 ఇంటూ కింది వెడల్పు నీవు డిడక్షన్ చేయనప్పుడు ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. పొడవు సార్ రికార్డ్ చేసేటప్పుడే ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడే ఈ 70 ఉంది కదా సార్, దీనికి 2/3 వేయాలి. 2/3 ఇక్కడ వేసి టోటల్ పేమెంట్ ఇక్కడ చేయాలి. 18,839 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 41 సార్ ఇక్కడ మోతిరాం భూమికి సంబంధించి ఇది కూడా వైట్స్ తీయకుండానే 30,851 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 44 వరకు సేమ్ సార్, వైట్స్ తీయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 42 పండరి సార్ లంబాడి, చెక్ మెజర్ అయితే అండి కొన్నిటికి రాసినాం సార్. చెక్ మెజర్ సంబంధించి ఈసీ చెక్ మెజర్ వదిలిపెట్టి సపరేట్ చెప్పండి, ఎందుకంటే ఇద్దరు బుక్ అవుతారు. ఇష్యూ నెంబర్ చెప్పండి చెక్ మెజర్ అయితే, లేకపోతే ఇష్యూ నెంబర్ 40కి సార్ చెక్ 40కి చెక్ మెజర్ అయింది. 40 39 40
39 కూడా సార్. కూలీలు మేము పనులు చేయలేదని తెలిపారు సార్. సెక్రటరీ గారు, ఎఫ్ఏ గారు, వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ లొకేషన్ మొత్తం ల్యాండ్ పని జరిగిన దాఖలా లేవంట. 29,801 రూపాయలు సార్. 29,000 ఉన్నాయి సార్. లేదు ల్యాండ్ డెవలప్మెంట్ సార్ ఇక్కడ వెస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఎస్టిమేషన్ వేసి అందులో పెబ్బల బండింగ్ కూడా చేసిండు. ఇదే టాస్క్లో మళ్ళీ ఎర్త్ వర్క్ కూడా చేసిండు. అక్కడ వర్క్ సైడ్కి వెళ్తే అక్కడ మొత్తం రాళ్ళ భూమి ఉంది. వేరే ఉన్నాయా? ఆ ఇష్యూస్ వేరే వచ్చాయి. వైడ్స్ తీయకుండా చెప్పినాం కదా సార్. అందులో పెబ్బల బండింగ్ ఇష్యూ వచ్చింది. అందులో ఎర్త్ వర్క్ కూడా రికార్డ్ చేసిండు. కానీ అక్కడ రాళ్ళ స్టోన్ భూమి సార్ మొత్తం. అక్కడ ఈ ఇష్యూ మనకి పెబ్బల బండింగ్ కాదు, పెబ్బల ఆల్రెడీ వేరే ఇష్యూ. ఇది ఎర్త్ వర్క్. నలభై 46 సార్. ఇది కూడా జబ్బునాయ్ భూమిలో ఇక్కడ కూడా ఎర్త్ వర్క్ జరగకుండానే 10,240 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వర్క్ జరగలేదు సార్. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పెబ్బల్ బండి కూడా టాస్క్ జరిగింది. సార్ ఎంబుక్లో 30 మీటర్ల పొడవు 25 మీటర్ 384 క్యూబిక్ మీటర్ పని జరిగినట్టు దీనికి సంబంధించి 1,60,874 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఇది కూడా ఎర్త్ వర్క్ అనేది జరగలేదు. దీనికి సంబంధించి ఏ ఒక్క రకం ఫొటోస్ కూడా చూపించలేదు సార్. ఇక్కడ ఎంబుక్లో 30 మీటర్ల పొడవు 25 మీటర్ల వెడల్పు 0.3 రికార్డ్ చేశారు. ఆ సంబంధించి బిఫోర్ ఆఫ్టర్ డ్యూరింగ్ ఏ ఫొటోస్ అయినా చూపించలేదు. గ్రామ సభలో మాత్రం కూలీలు మట్టి పనులు చేయలేదని తెలిపారు సార్. 51 సార్. ఇది కూడా గంగారాం భూమికి సంబంధించి ఇది కూడా 1,09,220 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది కూడా ఎర్త్ వర్క్ సంబంధించి ఇక్కడ పనులు జరగలేదు. ప్రస్తుతం పంట ఉంది సార్. దీనికి సంబంధించి ఎలాంటి ఫొటోస్ చూపించలేదు. గ్రామ సభలో కూలీలు మట్టి పనులు చేయలేదని తెలిపారు. ఈ గ్రామ సమాచారం ఏంటి సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ కాటేపల్లి గ్రామ పంచాయత్. ఒక వర్క్ చేసినప్పుడు కాంపిటెన్సీ వర్క్ ఉండదు. మా రాడ్ దీనికి ఒక టేబుల్ కోటింగ్ ల్యాండ్ కోటింగ్ అంటే దానివల్ల ఏమంటే ఈ ప్రాబ్లమ్ కాంపిటెన్సీ ఎస్టిమేషన్ చేసి వర్క్ సైట్ ఫోటోస్ పెడితే డౌట్ చేయరు, ప్రాఫిట్ అవుతారు. మీరు వర్క్ సైట్ ఫోటో లేదు ఏమున్నాయి వర్క్ అవుతూ పెట్టండి అంటే 5 రూపాయలు. మెటీరియల్ పరంగా 34,413 రూపాయలు. మొత్తం 7,418 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇక్కడ మొత్తం 7 పనులు చేయడం జరిగింది. ఇక్కడ 7వ అంశం వర్క్ డీటెయిల్ సార్. ఇక్కడ ఎస్జిటి పనులు 3, ఎంఏ ట్యాంక్ పని 1, నర్సరీ పని 2, హార్టికల్చర్ పని 1 సార్. అన్ని పనులు కూడా పిఎస్టీఏ సమక్షంలో చూడడం జరిగింది. ఎనిమిది అంశం సార్. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో 4 మంది కూలీలు సార్ న్యూ జాబ్ కార్డు కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదు సార్. గ్రామ సభలో 1 వీక్లో ఇప్పిస్తామన్నారు సార్. మా దగ్గర ఉంది సంతకాలు ఉన్నాయి. కానీ ఇతను పేమెంట్ చేసే క్రమంలో ఏబిపిఎస్ అని రాయడం వల్ల ఇతనికి పేమెంట్ అనేది జరగలేదు సార్. 4,878 రూపాయలు. అంటే 12 సార్. ఇక్కడ తులజామ సార్ మే ఎన్ఎంఎంఎస్ కారణంగా 2 రోజులకు పేమెంట్ జరగలేదు సార్. 6 రోజులు పనిచేస్తే 4 రోజులు పేమెంట్ అయింది. 298 రూపాయలని నష్టపోవడం జరిగింది.
ఫుల్ జాబ్ ఎన్ఎంఎంఎస్ అని రాసి 6 రోజులు పని చేస్తే 4 డేస్కి పేమెంట్ అయింది, 2 డేస్కి అనేది చేయలేదు. అవును సార్. సూపర్ లేకపోతే రెండు సూపర్ బైట్ ఈజ్ నాట్ రిమెంబర్ యు ఆర్ రెస్పాన్సిబుల్. ఆయన ఇల్లెస్ అంటే మనం పేమెంట్ ఇస్తాం అడగవచ్చు. ఆయన ఏం తప్పు చేసినా వర్షపడి ఏం చేస్తాం మరి లేదు సార్. 2 రోజులు మళ్ళీ అడ్వాన్స్ చేసి ఓకే నేను కనుక్కుంటాం. గుర్తుపెట్టుకోండి మీరు సోషల్ ఐడి ఈడీ కార్డు మీద పేమెంట్ అయ్యి ఎన్ఎంఎస్ మీద ఇరిగేషన్ రావాలి. సార్ 13వ అంశం సార్, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. 14 జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు. 15 పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. 16 7 రకాల రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. 17 పనులు జరుగుతున్న సంబంధించి ఫొటోస్ మాత్రమే చూపించారు, మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు సార్. 18 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు, వాళ్ళు అట్ట ఇవ్వడం జరిగింది. 19 కొలతల పుస్తకంలో రైతు కూలీలు సంతకాలు తీసుకోవడం లేదు సార్. 20 మస్టర్ రోల్ కాల్ చేయడం లేదు. 21 ఈసీ చెక్ మెజర్ లేదు సార్. 22 టాస్క్ డీటెయిల్ రాయడం లేదు. 23 సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు. ఫైనాన్షియల్ ఇయర్లో నిర్వహించలేదు సార్. థర్డ్ ఫ్రైడే 25 అంశం సార్, ఇక్కడ నర్సరీ పనికి సంబంధించి ఎస్టిమేషన్ లొకేషన్ వేయకుండానే కాటేపల్లి గ్రామ పంచాయతీ అని వేయడం జరుగుతుంది సార్. ఏ గారు ఇక ముందు సర్వీస్ ఊళ్ళో వేసేది వేరే లేదు కానీ స్పెసిఫిక్ ఉందా అర్థమైందా? మన ప్లానింగ్ సెకండ్ అదే లొకేషన్ పెడతారు కదా, మారుతారా మళ్ళీ సార్ నర్సరీ అక్కడే వేస్తారు కదా. ఏంటి సార్ చూసుకోండి. 26 సార్, ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది రాయడం లేదు సార్ మాన్యువల్గా. ఇన్పుట్ డేటా లేకుండా ఇన్పుట్ డేటా లేకుండా ఉన్నాయి లేకుండా వేస్తావు అని చూపించాలి. 27 సార్, ఇక్కడ పన్నుల ప్రణాళిక లేబర్ బడ్జెట్ గ్రామ సభ నిర్వహించడం లేదు, వాటి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం లేదు. ప్రస్తుతం నీళ్ళు ఉంది, కొలతలు తీయడానికి వీలు లేదు సార్. కానీ ఇక్కడ పని సంబంధించి మట్టిని రైతులు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు, కానీ రైతు వారిగా ట్రిప్ షీట్స్ ఇవ్వలేదు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి నుండి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నోట్బుక్ లేదు, రాసుకోలేదు, రికార్డింగ్ లేదు, ఫైల్ చూపించేది లేదు. ఇంకో బుక్ ఇవ్వండి అమ్మా ఆయనకు. ఒకరు బుక్ ఇవ్వండి, ఒకరు పెన్ ఇవ్వండి, ఇంకొకరు సెల్ ఫోన్ ఇవ్వండి, ఆయన నోట్ చేసుకుంటాను. రికార్డు ఏం మెయింటైన్ చేసి నాకు అర్థం కాదు. మీకు తెలుసు వర్షం వస్తుంది, నీళ్ళు పడుతుంది తెలుసు, మునిగిపో తెలుసు. నేను మెయింటైన్ చేసుకోవాలి, ఫోటో పెట్టుకోవద్దా మరి? మనం చెప్తున్నాం వర్షం వస్తుంది బాబు జాగ్రత్తగా ఉండండి, సొసైటీ వస్తుంది చెప్తూనే ఉన్నాం. అదే కదా మీకు ఎవిడెన్స్ ఉంది. గ్రూప్ షీట్ ఏమైనా బాబు? మేడం గ్రూప్ షీట్ ఏమైనా రైతులు తీసుకుపోయినా అసలు మరి తీసుకోకపోతే ఏం తీసుకున్నట్టు పనులు చేయించడం జరిగింది. దీనికి సంబంధించి 5,40,270 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు పనిని ఫారెస్ట్లో చేయించడం జరిగింది సార్. ఫారెస్ట్ వారి అనుమతి ఎన్ఓసి ఇవ్వలేదు సార్. ఇది ఎగ్జిట్ సాగర్ నుంచి పని ఉంది సార్, దానికి సంబంధించి ఓకే, కానీ ఎన్ఓసి ఇవ్వలేదు ఫారెస్ట్ వారి నుండి.
కూడా పెట్టారా పెట్టండి మీరు రాసుకుంటే ఎందుకంటే అది మన డిపార్ట్మెంట్ వర్క్ కాదు కదా. ఒకవేళ మనం చేసిన వాళ్ళు దున్నేస్తే వాళ్ళు బదులు ఎన్ఓసి ఇస్తే ఎన్ఓసి ఏ కూడా చేసినాకు నీది ఎన్క్రోచ్మెంట్ అవుతుంది. అంటే పక్క ఇంత పోయి మనం దోతం చేసినట్టు వాళ్ళు బాగా మనం చేసినట్టు వాళ్ళు దున్నేసుకుని ఏం చేసినా నువ్వు బాధ్యత అవుతావు. నువ్వు అడిగినావు అనుకో నా పర్మిషన్ లేకుండా అది నేను ఇస్తాను నేను కేసు పెట్టుకుంటా. దానికోసం ఎన్ఓసి వాళ్ళు అడిగినంత ఎన్ఓసి నీకు వాళ్ళ కోసం కాదు, ఫర్ యువర్ సేఫ్టీ. వాయిస్ చేసినా చెల్లు చేసినా ఇంకేమైనా చేసినా ఓనర్ పర్మిషన్ ఇచ్చుకుంటే ఏమైనా చేయొచ్చు. ఓనర్ వాళ్ళు మీరు చేసినంటే అర్థమైంది. యూ ఎన్క్రోచ్ ది ల్యాండ్, డ్యామేజ్ ది ప్రాపర్టీ, స్పెండ్ ద వేస్ట్ ఎక్స్పెండిచర్. తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ అప్పుడు నువ్వేం చూసుకో. అర్థమైందా? 10,000 నర్సరీ రైజింగ్ చేయడం జరిగింది, కానీ అక్కడ నర్సరీ సంబంధించి కలుపు అనేది తీయడం లేదు, మొత్తం గడ్డితో పేరుకుపోయింది. మరి పనికి సంబంధించి స్పిట్టింగ్ అనేది జరగలేదు. తర్వాత రిజిస్టర్ అనేది కూడా చేయించలేదు. ఉన్నాయి సార్, అన్ని మొక్కలు ఉన్నాయి కానీ గడ్డి మొత్తం పెరుగుతుంది. కాలేదు సార్. మొత్తం గడ్డితో పేరుకుపోయింది. ఉంది సార్. ఎన్ని మొక్కలు ఇంకా 8 బెడ్లు ఉన్నాయి. 8 బెడ్లు అంటే ఖాళీ అయినా సగం సగం ఉన్నాయి సార్. డిస్ట్రిబ్యూషన్ చేశారా సార్? ఎన్ని ఇచ్చారు? అదే సార్, ఆయనకు అడిగితే అన్స్కిల్ లేబర్ సార్ అట్లనే చేస్తారు, మీరు ఏమన్నా ఉంటే రాసుకునేది ఉంటే రాసుకోండి అన్నాడు సార్. ఆయన రాస్తాం సార్. అదే అది అంతే కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ స్ట్రెంథెనింగ్ ద స్కీమ్. నాకేం ఎవరికి దయాదాశ నేను ఆఫీసరే. ఇంటికి పోయినాక ఏం ఫ్రాడింగ్ జరిగిందో అది మొత్తం గ్రామ పంచాయతీలలో ఇటు ఇంత తినిపోయిన అనేది లిస్టు పడేటట్టు ఉండాలి. అయితే అయినప్పుడే వాళ్ళకు జర భయం భక్తి అనేది దొరుకుతుంది సార్. ఆఫీసర్లు వస్తారు, మీరు ఏది పద్ధతి ప్రకారం రాసుకొని పోయినా ప్రజలలో అపో అది అయిపోయింది. వస్తారు, సామాజిక తనిఖీ చేస్తారు, ఆ ఆఫీసర్లు ఏమైనా చదువుకుంటారు నడుస్తారు. అలాంటి ఇప్పుడు నేను 4-5 చెప్పిన రమ్మని చెప్తే అదే చెప్పారు. నేను మాజీ ఎంపీటీ సార్, మాజీ ఎంపీటీసీ సార్. సార్ చెప్పు సార్. మా మండలే సార్, కానీ ఈడ వచ్చింది జనాలు కనబడతలేరు. జనం సార్ ఒక నాయకుడిని ఎన్నుకుంటే నాయకుడు వస్తే సార్ జనం వచ్చినట్టు లెక్క. 1000 మంది ఏం చేస్తే వాళ్ళకి 1000 మంది చెప్తా అడిగిన. కానీ అయితే ఇంత అక్కర్లేదు ఈ ప్రతి దాంట్లో గొడవ అదే ఇదే ఇప్పుడు ప్రశాంతంగా అవుతుందంటే ఇప్పుడు ఈ ఆధ్వర్యంలోనే ఇంత ప్రశాంతంగా ఎప్పుడు కాదు కూడా. కొట్లాటలు అవుతుంది, ఆ కొట్లాటల మధ్యలో ప్రజలు రాలే. ఇక అదే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రజలకు ఏంటిది అంటే ఆఫీసర్లు ఏమేమో చూసుకుంటారు, ఎటో పోతారు, ఏమీ లేదు. ఇంతకుముందు ఫ్రాడింగ్ అయ్యి లిస్ట్ ఉంటుంది కదా సార్, ఫ్రాడ్ జరిగింది. ఈ మధ్యలో అయితే అంత ప్రశాంతంగా. ఇక మెటీరియల్ బిల్లో ఏమైందో మీరు అన్నట్టు ఏది ఉన్నా లేబర్ పోతుంది పేమెంట్, మీరు చాలా మంచిగా చేస్తారు. మంచిగా చేయదు ఎక్కడికి వెళ్ళి, అదే మంచి చేయాలని మా ఉద్దేశం. కానీ ప్రజలలో ఆపో బోడగొట్టినట్టు చేయజరా అది సంబంధించి ఉపయోగించిన మాస్టర్లు పనికి వచ్చిన వారికి హాజరులు వేస్తున్నారు సార్, ఇంటూ మార్క్ వేస్తున్నారు. కానీ క్రమ సంఖ్యలు 1 2 3 కింద నుంచి పైకి రివర్స్లో నంబర్ అది మిస్అప్రోప్రియేషన్ కాదు, కానీ ప్రాసెస్ వైలేషన్స్. నువ్వు చేయాలి చేయలేకపో నీ మేరకు చెప్పు. 33 సార్. ఇక్కడ లక్ష్మి పనిచేసినట్టు మాస్టర్లో హాజరు లేకుండానే ఒక రోజుకు 147 రూపాయలు పేమెంట్ చేయడం లేదు. మాస్టర్లో అబ్సెంట్ ఉంది సార్, కానీ పేమెంట్ అనేది 1 డేకి అయింది. అటెండెన్స్ అబ్సెంట్ ఉంది, పేమెంట్ అయింది. ఎక్కడ జరిగింది పొరపాటు? ఇంకా ఫీల్డ్ పని చేసింది, మస్ట్ చేసింది మీరు. ఓకే, అటెండెన్స్ చేసింది మీరు. పేమెంట్ తక్కువడం కారణం మీరు. చేసి మేడం, కానీ బిల్స్ ఇవ్వలేదు. బిల్స్ వచ్చారు, పేమెంట్ అయింది సార్. స్టేషన్ ఐటమ్ ఏమో కదా సార్, సంబంధించి
మీరు సెంట్రల్ పర్చేజ్ చేశారు 339 రన్నింగ్ మీటర్ పొడవు పని జరిగినట్టు దీనికి సంబంధించి 2,99,660 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు పని పరిశ్రమలో టీఏపీఏ సమక్షంలో కొలతలు తీయగా మనకు 3,183 రూపాయలు మీటర్ రన్నింగ్ మీటర్ రావడం జరిగింది సార్. తేడా 1,156 రన్నింగ్ మీటర్. దీనికి గాను 92,021 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. మెజర్మెంట్ డిఫరెంట్ వచ్చింది సార్. ఇది సార్ ఇది 23 ఏప్రిల్ టు 21/11/23 9 మంత్స్ అయితే 23 అయితే మీరు కర్సగుట్టకు రాళ్ళమడుగు సంబంధించి ఇవి చూసినాం. ఇది ఓపెన్ ప్లేస్లో ఉంటాయి సార్. ప్రతి ఫిట్స్ దీనికి సంబంధించి చూసినాం, అయినా వేరియేషన్ వచ్చింది. అరే ఇంట్లో చూడలే వాళ్ళు అయిపోయిన కాడికి రికార్డ్ చేసి రికార్డ్ చేసేది ఇంకోసారి ఇంకా ఎక్కువ సార్ ఇంకోటి సార్, ఆయనకి ఏం తెలుసు సార్, ఆయన ఎంపీలో రికార్డ్ చేసిన దానికి ఫీల్డ్ ఉన్న దానికి డిఫరెన్స్ లేదు. నువ్వు మెజర్మెంట్లకు పోనీ లేదు ఫీల్డ్కు, నువ్వు పోయినట్టు ఎట్లా తెలుసు అబ్బా? ఉన్నాయని నీకు ఎట్లా తెలుసు? నీకు ఎట్లా తెలుసు? అరే ఎంపీలు ఉన్న దానికి ఫీల్డ్ ఉన్న దానికి మెజర్మెంట్లో ట్యాలీ అయితే లేవు, గొడవడల్పులే ట్యాలీ అయితే లేవు సార్. అంటే ఆయన మళ్ళీ చూపిస్తారే మళ్ళీ చూపించి కొత్త చేస్తామా చెప్పేది సార్. ఈయన చేసిన తప్పుకు కూలీలు మళ్ళీ చేయించాలి కదా సార్. 11,90,000 లక్ష రూపాయలు దగ్గర పేమెంట్ పోయింది ఆల్రెడీ. మీరు పోయింది. అదే మళ్ళీ ఈయన ఇక్కడ హార్టికల్చర్ పనికి సంబంధించి 526 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ జరిగినట్టు దీనికి సంబంధించి 55 మొక్కలు లేకుండా కూడా ఇక్కడ మెయింటెనెన్స్ ఇచ్చి 10,021 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. 255 సార్. అవును సార్. జూలై వరకు కూడా పేమెంట్ అయింది వాచన. ఈ నెల సార్, మొన్న రీసెంట్ జూలై. లేవు సార్, ప్రస్తుతం 271 ఉంది మొక్కలు. 271 10,000 సార్. ఈ గ్రామ పంచాయతీ 8వ తారీఖు వెళ్ళినాం. లేదు సార్, దీని రోజు దానికే ఉంది. ఈ జామ మొక్కలు పెట్టింది ఆ రోజు ఉంది. అదర్ సైడ్ పంట ఉంది, కానీ మధ్యలో జామ మొక్కలు దానికి సంబంధించి లేదు సార్. అది ఒక జామ తోటనే ఉంది. 10 రూపాయలు మెటీరియల్ పేమెంట్ 8,000 సార్. మొత్తం 13,610 రూపాయలు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు సార్. అంటే ఇటు రికార్డ్స్ ఎంసీసీలో లేవు కాబట్టి ఇటు రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదని గుర్తు. 5,610 రూపాయలు సంబంధించి వేజ్ మాస్టర్ పే కాదు. మెటీరియల్ తర్వాత ఇచ్చింది సార్. ఇక్కడ గ్రామ సభలో ఇచ్చారు. మాస్టర్ ఇవ్వలేదు సార్. మాస్టర్ పే ఆర్డర్ 5,610 రూపాయలకు సంబంధించి సార్. ఇది మెటీరియల్ ఇచ్చింది అంటే ఆన్లైన్ ఉంటారు వాళ్ళు. ఆన్లైన్ ప్రకారం దిద్దడం జరిగిందని తెలిపారు సార్. అక్కడ శ్మశాన వాటిక ఏరియా సార్. అక్కడ శ్మశాన వాటిక సంబంధించి కూడా నేమ్ బోర్డ్స్ ఉన్నాయి. తొమ్మిది సార్. ఇక్కడ ఏంటంటే సార్ వీళ్ళకి మాస్టర్లో పేరు రావడం లేదు. మాకు పని కల్పించాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 10 మంది హక్కుదారులకు పని వస్తారంట, పని కల్పించండి. అడిగినప్పుడు ఎందుకు ఇస్తారు? సంవత్సరానికి సంబంధించి సార్ 6వ నెలకు సంబంధించి ఉపాధి హామీ పనులు చేయడం జరిగింది. అట్టి వేతనాలు ఇప్పటి వరకు రాలేదు, ఇప్పించాలని కోరడం జరిగింది. ఇప్పుడు జూన్ జూలై కదా ఇచ్చింది, ఇప్పుడు ఆగస్ట్ కదా ఫస్ట్. ఇప్పుడు వచ్చిన జూలై కాదు. కానీ మనకు డోర్ టు డోర్లో అంటే అడుగుతున్నారు సార్. అది ఖచ్చితంగా ఇప్పించాలి సార్ అని అడిగారు. 24 కదా, 23 కాదు కదా.
90% ప్లాంటేషన్ ఉంది సార్. 90%. 24వ అంశం సార్, ఇక్కడ మనకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ గ్రామ సభకు సంబంధించి లేబర్ బడ్జెట్ గ్రామ సభ జరిగినట్లు మనకు రిజిస్టర్ నందు ఎలాంటి వివరాలు రాయలేదు, అలాగే తీర్మానం కూడా ఇది ఇవ్వలేదు సార్. 25వ అంశం సార్, ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి 10 పనులు చేయించడం జరిగింది. రైతుల పట్టా జిరాక్స్, జాబ్ కార్డ్ జిరాక్స్, అంగీకార పత్రము, సర్వే నెంబర్ లేకుండానే ఎస్టిమేషన్ వేసి పనులు చేయించినట్లు గుర్తించడం జరిగింది సార్. 26 ల్యాండ్ డెవలప్మెంట్లో సార్ 3 పనులకు పెబ్బల్ బండ్ పని అనేది చేయించడం జరిగింది. అయితే ఇక్కడ వీటికి సంబంధించి గతంలో ఉన్న పాత కట్టపైనే చేయించడం జరుగుతుంది సార్. అంతకుముందు కట్ట ఉంది సార్, కట్ట వెడల్పు 4 మీటర్ల వెడల్పు ఉంది సార్. అయితే మనకు ఎంబీలో 1.30 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. నెక్స్ట్ 25వ అంశం సార్, లేదు సార్ తీర్మానం వాళ్ళకు పని చేయని వాళ్ళకు కూడా సమానంగా వేతనం రావడం జరుగుతుంది. వాస్తవంగా పనిచేసిన వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది సార్. సరే వీళ్ళు ఏంటంటే అవును సార్, వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక వారంలో 200 మంది పని చేస్తే అందరికి ఒకటే క్వాంటిటీ రాసి ఒకటే పర్ డే వేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనే పెట్టేట్లే వాళ్ళ సపరేట్ మీరు అట్లా ఎందుకు ఇస్తున్నాను? ఇది నొమాడిక్ రేజింగ్ కాదు కదా, ఇది శిశువుతానికి నేను పోయి గొర్రెలు వేస్తాయి అట్లా ఇష్టం ఉంటుంది చూపిస్తే ఆరంభిస్తాయి అట్లా కాదు. 26,248 రూపాయలు పేమెంట్ అనేది జరిగింది సార్. 3,78,621 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం వెళ్ళి చూస్తే వర్క్సైడ్లో ఫిష్ ఫండ్ అనేది లేదు సార్. రైతు దున్నుకొని వరి పంట సాగు చేసుకోవడం జరిగిందని మనకు తెలపడం జరిగింది సార్. దీనివల్ల పని యొక్క ఉద్దేశం నెరవేరలేదని గుర్తించాం సార్. లేదు సార్, ఇది చెరువులో చేయించేది సార్. యాక్చువల్గా ఎన్ఓసి తీసుకోవాలా? అదే సార్, అది తప్పే సార్. అందుకని ఎన్ఓసి అనేది తీసుకోవాలా. వీళ్ళు ఎన్ఓసి కూడా తీసుకోకుండా పని అది గవర్నమెంట్ అండి కదా, మరి ఎవరు డ్యామేజ్ చేస్తుంటాను ఇంటికి వచ్చి కాంపౌండ్ వరకు కూడా దూకుంటాను సార్. ఫిష్ పాండ్ ఎవరి ప్రాపర్టీ? ఉన్న భూములలో ల్యాండ్ డెవలప్మెంట్ అని ఎస్టిమేషన్ వేసి పని చేయించడం జరుగుతుంది. ఇంకోటి ఎస్టిమేషన్ నందు సర్వే నెంబర్ అనేది వేయడం లేదు. అలాగే పెబ్బల్ బండ్ ల్యాండ్ లెవెలింగ్ ప్లాన్ టాస్క్లకు పేమెంట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఏంటంటే సార్, ల్యాండ్ డెవలప్మెంట్లో కాకుండా ల్యాండ్ లెవెలింగ్ మరియు పెబ్బల్ బండ్ సపరేట్ ఎస్టిమేషన్ అనేది జనరేట్ అవుతుంది సార్. ఒకవేళ పని చేయించాలనుకుంటే ఆ విధంగా ఎస్టిమేషన్ అనేది వేయించుకోవచ్చు. 33వ అంశం సార్, ఇది ఎంఐ ట్యాంకు పనికి సంబంధించి చెరువులో పని జరిగినట్లు 2,039 క్యూబిక్ మీటర్లు పని జరిగినట్లు 3,45,789 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ట్రాక్టర్ ద్వారా రైతులు తరలించుకున్నారని తెలపడం జరిగింది, కానీ ట్రిప్ షీట్ నిర్వహించలేదు సార్. ఎన్ఓసి కూడా నిర్వహించలేదు సార్. ఎన్ఓసి ఇక్కడెక్కడన్నా మస్తు ఉన్నాయండి. 3,78,621 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొలతలు సార్ 99 ఫిట్స్ ఎంబుక్లో రికార్డ్ చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి సార్ ప్రతి ఫిట్ కూడా 25 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు మరియు లోతులు 0.001, 0.002, 0.003 ఇట్లా మిల్లీమీటర్లో డెప్త్ అనేది రికార్డ్ చేయడం జరిగింది సార్. దీని ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడ వర్క్ సైడ్ వెళ్లకుండానే ఎంబుక్ రికార్డ్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్.
దీనికి ఏ మహేష్ ఈసీ గారు కూడా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. సార్ అది డెప్త్ ఎట్లా సాధ్యమవుతుంది సార్? అది 0.001 టేప్ మెజర్మెంట్ కూడా లేదు సార్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని సార్. ఒక ఈసీ గారు కూడా చెక్ మెజర్ చేశారు సార్. ఇది ఈసీ గారు కూడా చెక్ మెజర్ చేశారు సార్. 0.001 ఎట్లుంటుంది చెప్పండి డెప్త్. చెప్పండి. ఇది నాట్ గివెన్ రికార్డు. 2 మాస్టర్స్ అనేది ఇవ్వలేదు. 2490 రూపాయలకు సంబంధించి మాస్టర్స్ ఇవ్వలేదు. పేమెంట్ చేయడం జరిగింది. కాలేదు సార్. నలభై కూడా సేమ్ ఇష్యూ సార్. పెబ్బల్ బండ్లో వైర్స్ డిడక్షన్ చేయలేదు. దానివల్ల 10,880 రూపాయలు ఎక్సెస్ అయింది. కాలే. 41 అంశం సార్. ఇక్కడ నర్సరీకి సంబంధించి పాలీ బ్యాగ్స్ పెయింట్ వేసినట్లు మనకి సమాచారం రాసినట్లు ఏం లేదు సార్. దీనికి సంబంధించి గతంలో వేయడం జరిగింది సార్. అది పెయింట్ అనేది పోయిందని తెలపడం జరిగింది, కానీ ఫొటోస్ కూడా ఏం చూపించలేదు సార్. ఇంకో లేదు సార్, పాత ఉంది సార్. అది పెయింట్ మార్కలు ఉన్నాయి సార్. పాత ఉంది సార్. అది 1 ఇయర్ అయింది సార్. ఇంకోటి సార్ ఎంబీ కూడా ఇవ్వలేదు సార్ ఈ వర్క్కి సంబంధించి. సార్ ఎంబీ రికార్డ్ చేయకుండా పేమెంట్ చేసారు సార్. పేమెంట్ ఈ పీరియడ్లో అయితేనే వస్తుంది. ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ పనిలో మట్టి పని జరిగినట్లు 211 క్యూబిక్ మీటర్లకు 45,040 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి మనకు ఇక్కడ మట్టి పని టాస్క్ జరగలేదు సార్. పెబ్బల్ బండ్ టాస్క్ పని మాత్రమే జరిగింది. మట్టి పనికి మేమే వేతనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్ మనకు రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇక్కడ టీఏ కూడా గ్రామ సభలో చెప్పింది. నాట్ శాంక్షన్ వర్క్, నాట్ అప్రూవ్, నాట్ శాంక్షన్ వర్క్ వేసి దాని పేమెంట్ ఇచ్చారు. వర్క్ తప్పు చేయడము, తప్పు రికార్డ్ చేయడము, తప్పు పేమెంట్ ఇవ్వడం. రివైజ్ చేసుకోవాలి స్టేషన్ కానీ, లేకపోతే ఫార్వర్డ్ అప్రూవల్ కానీ. ఏం జరిగింది పని? ఇక్కడ ల్యాండ్ అంటే మట్టి టాస్క్ సార్. ఎర్త్ వర్క్ పనికి పేమెంట్ ఇచ్చారు. యాక్చువల్గా పెబ్బల్ బండ్ అనేది చేయించారు వర్క్. అవును సార్. అవి కూడా పాత కట్ట పైన చేయించేసి లెంత్ తక్కువ చేసుకొని ఆ మిగిలిన అమౌంట్తో సైడ్ వర్క్ చేసుకోవాలి. లేదు సార్, అంటే ఏసీ గారు మన ఏఈ గారు చెప్తున్నారు. బావలు చేస్తున్నాం, ఇలా చేస్తే తప్పన్నారు. లేదు సార్, ఆయన అన్నది చెప్తున్నారు. ఆయన అన్నాడు తప్పే, కట్ చేయాలంటే నేను అది కట్ చేస్తాను, ఇది కట్ అయితే సో లేదు సైడ్ వర్క్ వస్తుంది కాబట్టి ఏమన్నమాట. 50 సార్. ఇక్కడ పంచాయతీ రాజుకు సంబంధించి 5 వరకేళ్ళ రికార్డు ఇవ్వలేదు సార్. తనకి నిర్వహించలేదు.
నెక్స్ట్ పెద్ద కొడాబ్గర్ గ్రామం సార్. అంటే కూడా పోరండి. రూపాయలు ఖర్చు చేశారు సార్. సార్ 8 వరకు ఇన్ఫర్మేషన్. తొమ్మిది సార్. అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అవును సార్ మేము 2 ఆరాలు చేసినాము, మాకు పైసలు మా పేరే లేదంట. ఆ ఫోన్లో ఒక ఫోన్ కొట్టి అవి పైసలు బా ఇవి కడితే నిర్మల గొర్రె విట్టలు 2 ఆరాలు చేసినాం. కొత్త కొట్టాసారు రా చేసి ఇప్పుడు 2 నెలలు అయిపోయినా. జొన్నల సీజన్ మీద చేసిన 2 నెలల మీద అవుతుంది సార్. ఆడారు వస్తే గతంలో అప్పుడు భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి సార్. మన ఏమంటే నీకేమన్నా ఒక్కరు దగ్గర చూడు నేను చెప్పేది నీకు అసలు కాకుండా ఉన్నాయా లేక ఈ వారం 2 రోజులు అంతే కదా. ఇప్పుడు 2 ఏళ్ళ ఒక ఏడాది చేయలేము. ఇష్యూ ఏం లేదు. వారంలో మొత్తం అమౌంట్ రిలీజ్ అయ్యింది. 70 కోట్లు వస్తాయి. ఈ వారం కూడా ఆగాల్సిన అవసరం లేదు. వారం పడితే వస్తుంది. ఇప్పుడు పెండింగ్ ఉంది నిజమే సార్. ఎంత మే 17 నుంచి పెండింగ్ ఉంది. నేను ఒప్పుకున్నమాట మనం రిలీజ్ అయ్యింది గవర్నమెంట్కి వెళ్ళి. ఈ వారం అయితే నువ్వు చింతాల్సిన అవసరం లేదు. నీకు వస్తాయి, మీకు కూడా వస్తాయి. నిన్న గ్రామ సభలో జరిగినది చెప్పమనండి సార్. అలా అడిగిన సార్ ముంగట వాళ్ళు చెప్తున్నారు. అదే కదా చెప్తున్నారు. అదే నిన్న గొడవలు అయినాయి. ఆయన ఏమన్నాడు ఫిల్టర్ స్టెంట్ ఇదే ఊరు పెద్ద కొడబ్బలు ఏమన్నాడు అడగండి సార్. నేను చెప్పదు నువ్వు చెప్పిన అది ఒక ఇంతకుముందు ఫిల్టర్ స్టెంట్ ఉన్నప్పుడు డబ్బులు మంచిగా వచ్చినాయి, ఇప్పుడు రాలేదని చెప్పిండు. గుర్రతో కొడతాను లేచిండు గ్రామ సభలో. మళ్ళీ ఇంతకుముందు క్రీడాకులు ఒక మేడం ఉన్నది, అక్కడ పని చేసినప్పుడు ఆ డబ్బులే రాలేవు అసలుకి. నువ్వు మా కొడబ్బలు వచ్చి చిల్లరకు వస్తే అది పని పేరు ఏమైనా అంటే మేము చెప్పలేకపోయినాం. తానాజీ మళ్ళీ సెక్రటరీ అయినా బట్టతల సెక్రటరీ ఉండే అయినా ఇప్పుడు సెక్రటరీ రాలేడు. మరి ఇప్పుడు ఈ సెక్రటరీ ఉన్నప్పుడు కాదు అది పని. అయితే ఇప్పుడు ఆడ ఎంపీడీ ఆఫీస్ ముంగట సెట్లు పెట్టినాం, రౌండ్గా సెట్లు పెట్టినాం. అది మళ్ళీ ఇవ మేడం దగ్గరనే ఉండి కలెక్టర్ వచ్చిండు, ఇట్లా గిల్లలు నూకిపించారు చీపురు కట్టలు బట్టి. ఆ ఫోటో కూడా తీసిండ్రు. ఆ డబ్బులే రాలేవు. ఏపీఓకి నిన్న రాసిచ్చారు కదా, అది రాసిచ్చారు. ఆ డబ్బులే లేవు. ఈ మేడం పోయి అడిగితే మేము ఏమన్నది, మీ ఊళ్ళోకి ఎన్నిసార్లు డబ్బులు వేసినా కానీ లేవంటారా బాబు మేడం. ఎంపీఓ మేడం ఉండే అప్పుడు, మీ ఊర్లో ఎన్ని డబ్బులు వేసినా లేవంటారు మీకు డబ్బులు మాకు తెలుసు అని అన్నది. అది ఈ సమస్యలు సార్. ఓకే, ఇప్పుడు అల్టిమేట్ ఏం చేయాలి చెప్పడానికి? ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు? పైసలు అయితే వస్తాయి. ఒకటి ఫస్ట్ చెప్పిన మీకు పెండింగ్ ఉన్న పైసలు వస్తాయి. ఒకటి ఫస్ట్ పాయింట్ 2 నుంచి 2 నెలల పెండింగ్ ఉందో అది వస్తుంది, అది అయిపోతుంది. ఇప్పుడు మిగతా సమస్య ఏంది? ఈయన అడ్డ కూడా మాట్లాడాడు అంతే కదా. ఎందుకు మాట్లాడాడు? ఏ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నా ఏ ఆఫీసర్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే వస్తాయి. మనకి పోస్ట్ ఆఫీసర్ అని మేము ఉన్నాం. నేను చెప్పిపోతా గవర్నమెంట్ రాలేదంటే ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ చేయడం నేనేం చేయాలి? ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఏం తప్పలేదు, ఎవరేం తప్పలేదు. ఇప్పుడు తక్కువ వస్తాయి. మీరు పని తక్కువ చేసి అసలు పని రావు ఫస్ట్ పని. ఒకవేళ గవర్నమెంట్ మీరు చేసినా రాలేదంటే గవర్నమెంట్ పెండింగ్ ఉన్నట్టు. ఆ పెండింగ్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. మీరు కూలి తక్కువ పడుతుంటే మీ ఫీల్డ్ అసిస్టెంట్ మీరు టీఏ బాధ్యత. రోజుకి ఎంత పడదు రోజు మీరు చేసే దాన్ని బట్టి 300 దాకా పడాలి. ఈ సంవత్సరం 330 రూపాయలు. ఎందుకంటే వేస్తారు అంతకంత తక్కువ ఎండలు ఇంకా సరే కానీ చేయించారు కదా మీరు వచ్చి. కొంతమంది మంచిగా జాతరలు నిలబడ్డారు, వర్షాలు లైన్లో నిలబడ్డారు. ఇట్లా ఒక్కొక్క గంప ఎత్తుకుని పోతున్నారు కొన్ని చోట్ల. నీవు బాగా చేసి వర్షాలు పాయింట్ అదే సార్ మేము కష్టం బాగా చేస్తామని మాకు ఇప్పుడు మీ దగ్గర దాకా అందరు వచ్చిరా. మేము కష్టం కరెక్ట్ చేసినాం కాబట్టి కరెక్ట్ అడుగుతున్నాం. అందరు వచ్చిర్రు. ఇప్పుడు కరెక్ట్ మాకు ఎట్లా చెమటాడు చెప్తున్నా. మేము చేసే వాళ్ళ దగ్గరికి వచ్చే ఇంకా ఒక మాట ఎక్కువ అంటాడు. మేము దానికి చేస్తాం. ఒకళ్ళ గురించి ఒకళ్ళ కంట్రోల్ చేసిండ్రు. ఎక్కువ చేసిండ్రు అంటే అది మీ చేతి, మీ మెజర్మెంట్స్ మీదేనే ఉంది, మీ చెరువు మీదేనే ఉంది. మీ ఎంత కొంచెం మీరు చూసుకోండి. తక్కువ వస్తే క్లియర్ అడగండి, సార్ నాకు ఎంత తక్కువ ఉంటాయి. అసలు పైసలు రాకపోతే గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు నువ్వు అన్న 2 సమస్యలు, ఒకటి తక్కువ పడ్డది 30 రూపాయలు వచ్చింది. 30 రూపాయలు ఎందుకు కావాల్సిన పరిస్థితి వచ్చింది మీకు తెలుసా? మీకు 30 మంది చేసే పని 300 మంది పని చేసినారు.
ఈ చెరువులే 30 మంది చేసే పని అది. మంచిగా కాకాడు ఉంది, నుంచి అలా వరుస నిలబడ్డట్టు చీమలు నిలబడ్డట్టు కంప్లీట్ వేసుకోబోతుంది. ఇట్లా బహుశా నువ్వు ఉన్నావో లేదు నాకు ఆ రోజు వచ్చినప్పుడు. సార్ మీరు మాస్టర్లు తీసుకొని ఈ మాస్టర్ల మీద సంతకాలు లేవు ఏం లేవు, మీరు ఎందుకు పనిచేస్తున్నారు నువ్వు అన్నావు. దానికి సమాధానం మేము చెప్పలేకపోయినాం. ఎట్లంటే మీరు రాగానే మాస్టర్ తీసుకున్నాలా, మీరు సంతకం పెట్టాలా, ఇగో ఈ పనితనం చేసుకోవాలని నువ్వు మాకు చెప్పినావు. కానీ మాస్టర్ అయిన చేతులు ఉన్నాయి, మాకు ఇవ్వలేడు. అప్పటి నుంచి మేము కూడా సార్ చెప్పింది కరెక్టే. మన మాస్టర్ ఎక్కిస్తే 300 మందికి కలిసి వస్తుంది పని చేస్తాడు. అది మాస్టర్ చిరిగిపోతుంది. ఆయన ఇరవై పెట్టాలి సంతకం మాస్టర్లో మీరు. అదే మీరు అడుగుంటారన్నా నేను చెప్తున్నా సంతకం తీసుకోండి బాగా ఆయన దానికోసం ఇంకేంద్ర సంవత్సరం పండరతో తెప్పిస్తాను. ఇప్పుడు వస్తాడు మళ్ళీ ఢిల్లీ ఉన్నాడు ఆయన, ఇది రాలేదు. మళ్ళీ ఆయన దవాఖానకి వెళ్ళి వచ్చాక మెడికల్ ఇవ్వాలి. మీ ఇష్యూస్ పెద్దవి కానీ కావు, చిన్న ఇష్యూ కానీ సార్. మేము ఇప్పుడు ఊళ్ళో ఉంటాము, మా గురించి రికమెండేషన్ చెప్పిన ఆయనకు బాధ ఉంటుంది. మాకు డబ్బులు రాలేవనేది ఊళ్ళోకి అడగాల. ఆయన ఏపీ సార్ కూడా చెప్పిండు ఆయనకు, నేను ఉన్నప్పుడు నువ్వు చేయలేరు, నేను రిమార్క్ రాను, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నేను బలి కానని సారెడ్డి కూడా చెప్పిండు. మరి ఇప్పుడు సారెడ్డికి మేము అడిగితే మనం నేను ఉన్నప్పుడు నా బాధ్యత లేదు బాబా, నాకు అడగకండి డబ్బులు అని ఆయన చెప్పిన మాట కూడా వాస్తవమే. మేము ఏ వాళ్ళకి అడగాల సార్ డబ్బులు కష్టం చేసి? పోయినసారి అడుగుతున్నావు కదా, పోయినసారి నువ్వు అడిగేది పైసలు రాదు, ఇప్పుడైతే వస్తాయి. పోయినసారి కలెక్టర్ వచ్చినప్పటికీ అడిగేది రాలేదు, అంతే కదా. అదే ఇప్పుడు చేసిన బాబు నువ్వు మస్తు కన్సల్టెంట్ మస్తు అయినప్పుడు బేసిక్ 25 కన్సల్ట్ మస్తు పేమెంట్ వస్తుంది. వాళ్ళ అటెండెన్స్ ఏమైంది, ఎన్ఎంఎస్ అటెండెన్స్ తీసుకో, ప్లస్ కన్సల్ట్ పేమెంట్ ఇస్తే తీసుకో, 2 కంపెనీ చేసినాక ఏ రోజు పేమెంట్ తీసుకుంటే ఆ రోజు మనం అంటే ఇది నువ్వు ప్యూర్ లోకల్ క్వార్టర్. వీళ్ళ ఇష్యూస్ ఉంటే నువ్వు వీళ్ళు బాగా పని చేస్తే మనకు పక్కన రాసినాం సార్. మొత్తం 10,711 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. నేను అసలు వర్క్ చేయలేదు సార్, నేనే సార్ నేను వర్క్ చేయ ఆయన చేయనట్టు స్వామి గోశాల గోశాల నర్సరీ పెట్టినప్పుడు అతని పేరెంట్ మా స్వామీజీ అంటారా మహారాజు చేసింది. మహారాజ్ చేస్తే అప్పుడు శివాజీ పని మట్టి కాదు అది అంటే వాళ్ళు నేను పనికి పోలేదు మాకు అది కాదు సార్. మా గురిబాయిలో పని అది మట్టి సంవత్సరం జరగలేని అంటారు కదా. జరిగింది పని మాకు జరిగింది, 100 మంది వచ్చారు, అది కాదు. నేను పనికి వెళ్ళలేదు, అయినా నాకు డబ్బులు ఇచ్చారు అంటారు. అది జరిగింది, అది జరిగింది కొన్ని మట్టి తవ్వటం జరగలేదని నేను చెప్తున్నా. తప్పినావు, నీ ఇంత పని జరిగింది, నీ సరే జరిగింది. హరిసింగ్ పర్వతం తెలుసు సార్, అంటూ రాలేరు దానికి. అది మట్టి తవ్వడానికి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పంట వేసారు అందులో. అప్పుడు మట్టి తవ్వేసి రోడ్డు పొట్టేసాము. అక్కడ రోడ్డు ఉంది, రోడ్డు ఉంది పక్కకు ఏంటంటే ఇప్పుడు జరిపేసి పిల్లర్ తోటి జరిపేసి మళ్ళీ దాంట్లో ఇప్పుడు పత్తి పెట్టాం. సార్ 5 మంది హక్కుదారులు ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా పేరు జాబ్ కార్డులో యాడ్ చేసి ఇవ్వమని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే 100 పేజీల మీద ఉన్నాయి. సార్ చాకలి విట్టవ నాగయ్య వీరి జాబ్ కార్డు చిన్నదేవ్ సింగ్ తండ్రులు అంటే వేరే విలేజ్లో నమోదైంది సార్. ఆ విధంగా కావడం వలన పనులకు వెళ్ళలేకపోతున్నాం. దయచేసి మాకు పనులు కల్పించండి, జాబ్ కార్డ్ సర్చ్ చేసి ఇవ్వండి అని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. సార్ 10 సార్ పసుపుల సాయబోయి గారి జాబ్ కార్డ్ నెంబర్లో పసుపుల అంజాబాయ్ గారి జాబ్ కార్డ్ నెంబరు మిస్టేక్గా పడ్డదంట సార్. ఆయన జాబ్ కార్డులో నుండి డిలీట్ చేసి వాళ్ళ భార్య జాబ్ కార్డ్ నెంబర్లో యాడ్ చేసి ఇవ్వమని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. సార్ సాయబోయ్ గారి జాబ్ కార్డులో అంజాబోయ్ జాబ్ కార్డ్ నెంబరు అంటే మిగతా 26 మొక్కలు లేవు సార్. 26 సార్, 3 వర్క్ ఐడీలలో కలిపి 90 పైన అని తెలిపారు సార్. అని అడిగలేదు ఇంకా
వాడు ఏక తీసుకురా లేక రాసి ఆమె రాసి ఇచ్చింది. ఒక ఆమె లెటర్ రాసి ఇచ్చింది సార్. ఇచ్చిందంట ఆమె ఇవ్వలేదు. 500 ఇచ్చిందంట సార్ ఒక ఆమె. రాలేదంట సార్. అదే నేమ్ డిలీట్ గురించి ఇచ్చిందంట, కానీ చేయించలేరంట. అయినా కూడా ప్రయోజనం లేదని మాకు హక్కుదారురాలు 4 రోజులు పని చేసినట్టు అందుకుగాను 618 రూపాయలు పేమెంట్ అయినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. కానీ మస్టర్లో సత్తవ పేరు సంతకం లేదు సార్. ఆమెకు బదులుగా సాయిల్ సంతకం ఉంది సార్. ఇటు విషయాన్ని గురించి సత్తవ గారిని కలిసి అడిగితే ఇతను చనిపోయి 9 సంవత్సరాలు అవుతుంది అని తెలపడం జరిగింది సార్. వాళ్ళ భర్త సంతకం ఉన్నది సార్. పని చేసిందేమో సత్తవ సార్, కానీ వాళ్ళ భర్త సంతకం ఉంది. ఇక్కడ నువ్వు పెట్టకుండా అతను ఎందుకు పెట్టిందంటే ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందని తెలపడం జరిగింది సార్. అదే సార్. సంతకం పెడుతూ వచ్చి డబ్బులు లంచాలు అడుగుడు జాబ్ కార్డు కోసం ఈ పెక్కిన 3 ఇష్యూలు ఎక్కడ రాదు. ఏం చేద్దామమ్మా ఈ సర్టిఫికేట్ వచ్చి పెడితే సంతకాలు. రైతు పట్ట పాస్బుక్ జిరాక్స్లు ఇవ్వలేదు సార్. ఎస్టిమేషన్లో సర్వే నెంబర్ కూడా వేయలేదు. అగ్రికల్చర్ పనికి సంబంధించి లొకేషన్ లక్ష్మణ్ సార్. ఈ వీరి పొలంలో 57 మొక్కలు పెట్టినట్టు టీఏ గారు ఎంబుక్ రికార్డ్ చేశారు సార్. పని ప్రదేశానికి వెళ్ళి చూడగా రైతును వివరణ అడగగా 50 మొక్కలే మేము పెట్టుకున్నట్టు తెలపడం జరిగింది సార్. 7 మొక్కలు పెట్టకుండానే ఫిట్టింగ్ ప్లాంటింగ్ గాను 1741 రూపాయలు ఎక్కువ పేమెంట్ చేయడం జరిగింది సార్. చెప్పండి. శాంక్షన్ ట్యాక్స్ యాక్చువల్గా ఎస్టిమేషన్ 50 60 అయితే సార్ రైతు రాతపూర్వకంగా రాసి ఇచ్చింది సార్. 50 పెట్టుకున్నాం మేమని, కాకపోతే 57 మొక్కలు రికార్డ్. జేసీబీ తోటి అక్కడ నూకించుకున్నాం మేడం. వీళ్ళు పని జరిగిందంటే వాళ్ళు చిన్న గ్యాప్స్లలో చిన్నగా వేసినామని చెప్పారు సార్. అక్కడక్కడ గ్యాప్లో మాత్రమే వేసినామని తెలిపారు సార్. చెప్పే బాబు రైతు చెప్పు. రౌతులు ఏరలేదు అంటలేదు, రౌతులు ఏరిండు కానీ మొత్తం వేయలేదు. పెద్ద రాళ్ళు మీరు వేసుకున్నారు. 2 to 5 mm కంటే తక్కువ ఉన్నాయి. చిన్న ఇక మనం హ్యాండ్తో పిక్ చేసి అక్కడ వేయచ్చు. చిన్నగా 2 ఇద్దరు కలిసి లేచే పనులు అవి ఏమవుతుంది, పెబ్బల్స్ కావాలి, స్టోన్స్ అవుతాయి, పెద్ద స్టోన్స్ అవుతాయి. అది కాదు కదా. 21,575 రూపాయలు ఎక్సెస్ పోయింది సార్. పూర్వకంగా రాసి ఇచ్చింది సార్. మేటు సార్ అది కూడా రాసిన సార్. ఏం లేదు, జీతం తక్కువ ఉండడం వల్ల తీసుకున్నాను తెలిపింది సార్. పని చేయని మాట వాస్తవమే. వీరికి నేనే అటెండెన్స్ వేశానని, మా ఫ్యామిలీ అనేందున వేశానని ఎఫ్ఏ గారు తెలిపారు సార్ గ్రామ సభలో. మీ భార్య మీరు అప్పుడు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి చెప్పలేను అని అంటారు. రైతు అంటే రాసిచ్చారు కదా లెటర్, మా చేనులో మేము ఇద్దరమే చేసుకున్నామని. సార్ అక్కడనేమో లెటర్ రాసిచ్చారు సార్, ఇక్కడ వచ్చేమో ఇట్లా చెప్తున్నారు. వాళ్ళ దేవసింగ్ తండ్రి సార్. ఆమె అసలు ఇక్కడ పనికే రాదంట సార్. విలేజ్ లో కూడా అందరు చెప్పారు సార్. కాదు ఆయనదేమో సీతారాం తండ, మీరేమో వడ్ల, మీ జీపీ కూడా కాదు కదా. వాళ్ళ భార్య వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి. మీ విలేజ్ నుండేనా? అసలు ఆడ వర్క్ చేసిందే 3 ఉన్నాయి సార్ పేర్లు. వాళ్ళ భార్యది వీళ్ళిద్దరిది సార్, అంతే మాస్టర్లు. నేనేమో 4 జతలు 5 జతలు అని చెప్తాను. లేదు సార్, హార్టికల్చర్కి సంబంధించి అట్లా ఫస్ట్ చెప్పినంట. ఎవరంటే మేమే చేసినాము, వేరే వాళ్ళు కూడా వచ్చి చేసిరని చెప్పండి. నేను నెలదాకా పనికి వెళ్ళలేదని చెప్పింది సార్. గ్రామ సభలో వీళ్ళు ఏం చెప్పారంటే సావిత్రి వాళ్ళ అమ్మ చనిపోయిందని బాధలో ఉన్నందున ఆమెకు మేట్ ప్రజెంట్ వేశారని తెలిపారు సార్.
ఎవరు బాధ వస్తారు బాబు మీ బాధలు ఎవరు రాదు చాలా జాలి చాలా ఎంతో ప్రేమను ఓన్లీ ఒక్కరు మనం ఇచ్చిన అమ్మకి ఏం ఇస్తాం ముందర కూడా అంటే జాలి అయిపోయిందా ఇక అడికి బాధ అయిపోయిందా మీ పైసలు ఇప్పుడు సమస్య కనిపిస్తున్నాయి ఈ మధ్య కనిపిస్తున్నాయి అటెండెన్స్ నడుచుకుంటూ అంటే దొరికిపోతారు ఐడికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది హలో కానీ ఇట్టి పనికి నేను వెళ్ళలేదు. నా పేరు మీద నా భార్య అయిన సునీత పని చేసిందని తెలపడం జరిగింది సార్. భార్యను వివరణ అరగా నా జాబ్ కార్డ్ డిలీట్ అయినందున ఆయన పేరు మీద చేసిన తెలిపింది సార్. నేమ్ యాడింగ్ కొరకు తీసుకోవడం జరిగింది సార్. ఆమె పేరు డిలీట్ అయిందంట సార్ జాబ్ కార్డులో. అయిపోయింది కదా మరి 19 రోజులు పని చేసినట్టు అందుకు గాను 1762 రూపాయలు పేమెంట్ అయినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. డోర్ టు డోర్ విజిట్లో హక్కుదారులను కలిసినప్పుడు ఈమె 3/8/2024 రోజు డెలివరీ కావడం జరిగింది సార్. ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో పని చేసినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. ఈమె పనికి వచ్చిందా అని అడిగితే తన మామ ఏం చెప్పిండంటే అందరూ వేయించుకోగలేంది మేము అటెండెన్స్ వేయించుకుంటే తప్పేంటి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎవరైనా పనికి వస్తారా అని నన్నే క్వశ్చన్ వేసింది సార్. ప్రెగ్నెన్సీ పీరియడ్ 8 months 9 months అట్లా ఉన్నది సార్. వర్క్ కావడం జరిగింది సార్. డోర్ విజిట్లో కలిసినప్పుడు ఇతడు ఎంపీడబ్ల్యూగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది సార్. ఇతనికి ఒక జాబ్ కార్డు, వీళ్ళ భార్యకు ఒక జాబ్ కార్డు ఉంది సార్. కొడుకు లేడు సార్ వీళ్ళకు. ఎందుకంటే సార్ అప్పుడు మాకు 6 నెలల జీతాలు రాలేవు సార్. 6 నెలల జీతాలు రాకపోతే మేము పనికి వెళ్ళాం సార్. ఆల్రెడీ ఆనే మేము 15 రోజులు చేస్తే మేడం ఎట్లా ఏప్రిల్ నెల ఎట్లా మేము మాకు జీతాలు ఇవ్వాలంటే 15 రోజులు చేసి కదా ఈ నెల పని చేయడం అని చెప్పేసి నీకు నీ భార్యకు వేరే జాబ్ కార్డు అనుకున్నాను సార్. మా నాన్న ఉంది సార్, మా నాన్న మా అమ్మ ఉండ్రి, అది మా నాన్న మా చనిపోయింది. ఇక నా భార్య అన్నం మిగిలిపోయింది. నేను అంటున్నా దాంట్లో మిగిలిపోయినాక నేను జీతం పక్క ఎందుకు వచ్చాను విడిచిపెట్టి అంటున్నా. నీ భార్య విడిచిపెట్టి పక్క ఎందుకు వచ్చి వేరే జాబ్ కార్డు తీసుకున్నాను. అప్పుడు మంది ఎక్కున్నాం సార్ మేము. ఎంతమంది నలుగురే కదా, మా నాన్న నువ్వు భార్య. మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలానే మా అన్న వాళ్ళు కూడా ఉండ్రి. మా అన్న వాళ్ళు డివైడ్ అయినప్పుడు నేను కూడా ఇది అయిపోయినా 100 అయిపోయినప్పుడు నీ భార్య ఎందుకు నింబడి తీసుకుపోలేదు, ఆడ ఎందుకు వచ్చి అత్తగారు ఉండదు కదా సార్. మా కూతురు ఉంది కదా. ఏడుంది కూతురు? నా కూతురు నా జాబ్ కాల్లో ఉంది. అంటే నీ కూతురు అమ్మ జరగలేదా? లేదు. నీ జరుగుతుందా? ఆమె ఏంటో మరి భార్య మా అమ్మ నాన్న ఉండ్రి కదా. నువ్వు తప్పని చేయకు, నువ్వు మల్టిపల్ వర్క్ చేసుకుంటే ఇంకా మళ్ళీ తీసేయండి సెక్రటరీ. కాదు సార్, ఈయన నేను అసలు పనికి వెళ్ళలేను, నాకు ఎవరు అటెండెన్స్ వేసిరో కూడా తెలియదని రిటర్న్ మేడం నేను ఏం చెప్పినా, నేను ఆల్రెడీ చెప్పినా నీకు. నేను బలిమికి లెటర్ రాసుకున్నావు బాబు. సార్ వాళ్ళ కూతురు రాసి ఇచ్చింది సార్ లెటర్. సంతకం పెట్టుకున్నావు. మల్టిపల్ వర్క్ కదా? అవును సార్, వర్కర్వే కదా. సెక్రటరీ గారు ఈయనకు ఈ వర్క్ చేసే టైంలో ఆయన మల్టీపర్పస్ వర్కర్ కూడా ఎంక్వైరీ చేసి వర్క్ చేసినప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నావు బాబు? నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు మల్టీపర్పస్ వర్కర్గా? అది ఇచ్చిపెట్టు. నీ జీతం ఎప్పుడు ఎక్కువైంది? జీతం ఎప్పుడు 8,000 ఎప్పుడు? ఏప్రిల్ మేలో మాకు ఏ సంవత్సరం నుంచి వస్తుంది? ఏ సంవత్సరం నుంచి 8,500 ఇస్తున్నారు? ఇది ఎప్పటిది వరకు? అవును 6 నెలలు మాకు డ్యూ అయింది సార్. డ్యూ అయితే మేము పని చేసుకోమని చెప్తే మేము ఆ వర్క్కి వెళ్ళాము. ఫస్ట్ మాస్టర్స్లో ఏ విధంగా పెడతావో అట్లా పెట్టంటే సంతకాలు టాలీ చేయనీకి సార్. అలా హైదరాబాద్లో ఉంటామని చెప్పారు కదా సార్. సంతకాలు టాలీ చేయనీకి ఎప్పుడు మాస్టర్లు ఎట్లా పెడతావు అట్లా పెట్టంటే మాస్టర్స్ అంటే ఏంటిది, మేము అసలు ఉపాధి పనికే వెళ్ళామని చెప్పారు సార్ వీళ్ళు.
అటెండెన్స్ వేసి పనికిరాని వాళ్లకు పేమెంట్ చేస్తున్నారని కూలీలు మౌఖికంగా డోర్ టు డోర్ విజిట్లో తెలపడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు హరితవనాల ప్లాంటేషన్కి సంబంధించి నేమ్ బోర్డ్ పేమెంట్ కావడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి చూడగా అటు పని ప్రదేశంలో చిన్న చిన్న ముక్కలు మాత్రమే చూపించడం జరిగింది సార్. చిన్న చిన్న ఉన్నాయి సార్. అది వర్క్ ఐడి గుర్తించలేకపోయినాను సార్. 4,000 సార్. ఫోటో చూపించలేదు సార్. అదే సార్ చిన్న చిన్నవి ఉన్నాయి సార్ అవి ముక్కలు. ఇటు విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అని మౌఖికంగా తెలిపారు. గ్రామ సభలో అవును ఇది వాస్తవమని రాతపూర్వకంగా కూడా ఇచ్చారు సార్. 1 ఇయర్కి ఒకసారి తీసుకెళ్తారంట సార్. అందుకే ఏదంటే నేను కూడా నువ్వేంటి 33 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 2 మంది హక్కుదారులకు మస్టర్ నందు 2 రోజులు హాజరులు ఉంటే పని దినాలు వేయి చివరి కాలంలో 9 అని రాయడం వలన 7 రోజులకు 1,155 రూపాయలు ఎక్సెస్ పోయింది సార్. మొత్తం అటెండెన్స్ లేదు సార్. 2 ఉన్నది ఓన్లీ. ఫస్ట్ దాకా మధ్యలో వెళ్ళిపోయింది సార్. మీరు మధ్యలో వెళ్ళిపోయినారు కదా. మీరు లేరు. అతను ఉన్నాడు. అతను అయిపోయినాయి అన్నాకనే నేను వచ్చిన. రికార్డ్ చూడండి సార్. తను ఏమన్నాడంటే నేను మా భార్యకి రాసుకున్నా అని చెప్పింది సార్. వేరే వాళ్ళు చెప్తారు సార్. వేరే వాళ్ళే ఎక్కువ చెప్తారు. ఇద్దరు ముగ్గురు ఏమడున్నారు సార్. వాళ్ళు చెప్తారు. అది లేదు సార్. ఆల్రెడీ చెప్పింది. పని చేసినట్టే చెప్పింది సార్. వైకుంఠ రామ పక్కన పని చేసినట్టు చెప్పింది. మార్నింగ్ చెప్పింది. డోర్ విజిట్కి వెళ్ళినాం సార్. మేము వెళ్ళినప్పుడు ఈయన కూడా ఉన్నాడు సార్. మేము మేడం రాదు మేడం నేనే చేస్తాను, నేను వెళ్తా కాబట్టి ఆమె కూడా నేనే వేసుకుంటా అని చెప్పింది సార్. సార్ ఆమె పనికి రాదు, నేనే మాస్టర్ రాసుకొని పేమెంట్ తీసుకుంటాం మేడం. ఇద్దరం ఒకరు నేను వెళ్తున్నా కదా ఊరికినే చేస్తానా, ఆమె కూడా వేసుకుంటున్నా అని చెప్పింది సార్. చెప్పింది వస్తుంది సార్. ఇతనికి వస్తున్నది. వాళ్ళ భార్య కూడా తీసుకుంటాడు సార్. ఇతను చేసిన అన్నాడు కాబట్టి తిన నుండి లెటర్ తీసుకోలేదు సార్. వాళ్ళ భార్య చేయలే అన్నది కాబట్టి చెప్పి మరీ రాసి తీసుకున్నారు సార్. అవును సార్. ఈ నెంబర్ కూడా అతనే రాసింది సార్. ఫోన్ నెంబర్ వర్క్ చేసిన ముందే చెప్పింది. తర్వాత మేడం గారు ఏం అడిగారంటే స్టిచ్చింగ్ గురించి అడిగింది. అయితే సరే అని చెప్పిన. భాగంగా 6 రోజులు పని చేసినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. కానీ డోర్ విజిట్లో ఇతన్ని కలిసినప్పుడు నేను పనికి వెళ్ళలేదు, నేను మహారాష్ట్రలో ట్రాక్టర్ డ్రైవర్గా డ్రైవ్ చేస్తా అని చెప్పింది సార్. క్లారిటీగా చెప్పిన సార్. అతను కూడా మేట వాళ్ళ తమ్ముడు అవుతాడు సార్. వీళ్ళకి అందరికి మేట వాళ్ళకి రిలేషన్సే ఉన్నారు సార్. అక్కడ మొత్తం ఇద్దరు మేట్లకి గ్రామ సభలో పనికిరాని మాట వాస్తవమని గ్రామస్తులు తెలిపారు సార్. సార్ సండే రోజు పేమెంట్ వేసుకున్నాం. 3 డేస్లో 1 డే సండే పేమెంట్ అయింది సార్. 3 డేస్ వచ్చింది సార్ మామూలుగా. అందులో 1 డే ఒక 2వ రోజు సండే అయింది సార్. అవును సార్. ఒక్కటే మాస్టర్ ఉంది సార్. అందులో ఈయన పేరు ఒకటే ఉంది. మేటు కూడా మీరు కూడా చెప్పారు కదా ఈయననే చేసిండు మేడం, ఆయన చేయలేడని. ఆడుతున్నారు సార్ వీళ్ళు. లేదు మరి మేటు కూడా చెప్పింది సార్. ఇవన్నీ ఆ డేట్లలో అంటే ఆ డేట్లలో ఎల్ఎంఎస్ అటెండ్ ఉంటే ఇప్పుడు కాదు ఫోటో ప్రింట్ తీసుకొని దాన్ని ఇంకొకటి సార్ 51 సార్. ఇంట్లో తాళం ఉన్నది. సరే సార్. సార్
21 మంది హక్కుదారులు 94 రోజులు పనిచేసినట్లు రోజువారీ హాజరు మరియు సంతకాలు కలవు సార్. సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో రిజెక్టెడ్ అకౌంట్ అని రాయడం వల్ల వీళ్ళకి 14,933 రూపాయలు పనిచేసి కూడా నష్టపోవడం జరిగింది సార్. తొమ్మిదవ సార్, రోజులకు గాను 512 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అడ్డం తిరుగుతుంది కథ 22 సార్, మాస్టర్ జాయిసేరు అధికారి ఏపీఓ గారు సంతకాలు లేకుండానే సిఓ గారు 8,100 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నాకు మాస్టర్ పని చేయించడానికి వీలుగా లేదు, మాస్టర్ జాబ్ కార్డులో పేరు నమోదు చేసి పని కల్పించాలని తెలిపడం జరిగింది సార్. పది సార్, ల్యాండ్ ఎనిమిది మంది హక్కుదారులు 28 రోజులు పనిచేసినట్లు రోజువారీ హాజరు మరియు రోజువారీ హాజరు కలవు కానీ వీరికి సంతకాలు లేకుండానే 4,282 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కాబట్టి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైనా ఫస్ట్ డేనే తీసుకోవాలి. నష్టపోవడం జరిగింది సార్. ఏబిపిఎస్ కారణంగా వీళ్ళకి పేమెంట్ కాలేదు. మేడం పూలు పెడుతున్నా మా చెవులో పూలు పెట్టుకోకూడదు సార్. ఇదే కథ. మా చెవులో పూలు పెట్టాడు అనుకో, మీ చెవులో పూలు పెట్టాడు.